కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అంటారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి కేంద్ర మంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్యారెడ్డి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారిని భయపడ్డారో ఏం అడగాలో ఆయనకు తెలియట్లేదు. ఆయన ఒక పక్క చూస్తున్నారు, నేను ఒక పక్క చూస్తున్నాను. కొద్దిసేపు అయినాక ధైర్యంగా అడిగారు అనమాట, పేరేంటి అని. కిషన్ రెడ్డి గారితో వివాహం తర్వాత మీరు ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడ్డా, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిల్లో మనము చిన్న చిన్న త్యాగాలు చేయక తప్పదు, కానీ అట్లాంటి త్యాగాలు చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. బీజేపీ అంటేనే క్రమశిక్షణకు, అంకిత భావానికి మారు పేరు. ఇందులో ఉండే లీడర్స్ కూడా ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మరి అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అని ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కిషన్ రెడ్డి గారు 8 సంవత్సరాల క్రితం స్థాపించారు. నాకు మొదటి నుంచి సోషల్ సర్వీస్ చేయాలి అని, నాకు ఇంకా వేరే లేదు, సోషల్ సర్వీస్ చేయాలని ఒక కోరిక మటుకు చాలా ఉండేది. సో అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఈ ఫౌండేషన్ నేనే తీసుకొని నేను ఎందుకు చూసుకోకూడదు అని అనిపించి నేను ఇప్పుడు టేకప్ చేసి ఫౌండేషన్ని రన్ చేస్తున్నాను. ప్రజలు, ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిషన్ రెడ్డి గారిని ఎంత నమ్మారో, బతుకమ్మ ఆడినప్పుడు అసలు ఉత్తరాది వాళ్ళు, అన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చి ఏంటి ఈ పండుగ అని అడుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో చాలా వెళ్ళి ఆడడము. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది అంటారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి కేంద్ర మంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ కిషన్ రెడ్డి గారి సతీమణి కావ్యారెడ్డి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆమె కిషన్ రెడ్డి గారి ప్రతి విజయంలో ఉన్నారు. అంతేకాదు, అటల్ బిహారీ వాజ్పేయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఎంతోమంది మహిళలకు కుట్లు, అల్లికలు, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా కావ్యారెడ్డి గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే స్వరూప. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్ స్వరూప. మేడం, కిషన్ రెడ్డి గారి సతీమణిగా మీరు మా అందరికీ వెల్ నోటెడ్. మాకు ఎప్పుడు చూసినా కానీ మా ఇంట్లో వారిలాగే మీరు అనిపిస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. మీరు కూడా ఎవరినైనా అలాగే ఆదరిస్తూ ఉంటారు. అసలు కిషన్ రెడ్డి గారి సతీమణిగా కాకుండా కావ్యారెడ్డి గారు ఎవరు అనేది ఇవాళ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ చైల్డ్హుడ్ గురించి చెప్పండి మేడం. నేను పుట్టింది హైదరాబాద్లో. నా స్కూలింగ్ అంటే ఇప్పటి వరకు స్కూలింగ్, కాలేజ్ అంతా, తర్వాత పెళ్ళి అవ్వడం, తర్వాత ఇక్కడ ఉండడం మొత్తం హైదరాబాదే అండి. నేను స్కూలింగ్ మలక్పేటలో నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో నా స్కూలింగ్ జరిగింది. ఆ తర్వాత నేను పద్మావతి కాలేజ్లో డిగ్రీ చేయడం జరిగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారితో ఇట్లా పెళ్లి సంబంధం వచ్చింది. ఆ తర్వాత పెళ్ళి జరిగిపోవడము, ఆ తర్వాత నేను చదువు డిస్కంటిన్యూ చేయడం జరిగింది. అంటే యాక్చువల్గా నాకు ఏదన్నా చదవడము, ఆ తర్వాత ఏదన్నా అవ్వాలి అనేసి ఐ వాంట్ అంటే నాది అట్లా కాన్స్టెంట్గా మారుతూ ఉండేది. ఒకసారి లాయర్ అవ్వాలనుకున్నాను, ఒకసారి ఏదైనా బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని అట్లా. బట్ ఏదో ఒకటి చేయాలి అనేది నా డ్రీమ్ ఉండేది చిన్నప్పటి నుంచి. నా పెళ్ళి చేసుకోవాలనే థాట్ నాకు అప్పట్లో లేదు. కాకపోతే అనుకోకుండా ఈ సంబంధం రావడము, ఇంకా ఆ తర్వాత మరి నేను కిషన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చూశాక ఓకే, నేను తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అనే హోప్తో నేను పెళ్లి సంబంధం ఒప్పుకున్నాను. పెళ్లి జరిగింది. ఆ తర్వాత మరి కిషన్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ చూసిన తర్వాత అనిపించింది, ఇంకా నేను కూడా బయటకు వెళ్తే ఇంకా ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, చూసుకునే వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో నేను ఇంకా అక్కడికి స్టాప్ చేసి హౌస్ వైఫ్గా స్థిరపడిపోయాను. కిషన్ రెడ్డి గారితో మీది అరేంజ్డ్ మ్యారేజ్. ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసారో గుర్తుందా మీకు?
యాక్చువల్గా ఈ సంబంధం మా చిన్నాన్నగారు కంపెనీలో ఎంప్లాయీ అండి, జాబ్ చేసేవారు. అయితే కిషన్ రెడ్డి గారు వాళ్ళ కజిన్ బ్రదర్ అదే కంపెనీలో జాబ్ చేసేవారు. అయితే మా చిన్నాన్నగారికి ఆయన చెప్పారంట, ఇట్లా మా అబ్బాయి ఉన్నాడు, అతనికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాము, మీ ఫ్యామిలీలో ఎవరైనా అమ్మాయి ఉంటే చెప్పండి అని చెప్తే మా చిన్నాన్నగారు మా ఇంటికి వచ్చారు. వచ్చి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడారు, ఇట్లా మరి ఒక సంబంధం ఉంది, అబ్బాయి మంచిగా ఉన్నాడంట, చూడండి మరి చేద్దాము అని అంటే, అప్పటికి మా అమ్మ నాన్న కూడా నా పెళ్లి చేయాలని ఆలోచనతో లేరు. ఎందుకంటే నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను కాబట్టి. నాకైతే అసలు ఆ థాటే లేదు. సో కానీ మా చిన్నాన్నగారు చూడండి మీకు నచ్చితేనే చేద్దాము అని అనేసరికి మా అమ్మోళ్ళు కొంచెం కన్విన్స్ అయ్యారు. అవి ఇవి నన్ను అడిగారనమాట. అడిగితే నేను పెద్ద గోల చేశాను. లేదు లేదు నేను ఇప్పుడే ఏంటి పెళ్ళి, నాకు డిగ్రీ కూడా అవ్వలేదు, తర్వాత నేను ఇంకా ఎంబీఏ అట్లా ఏదైనా చేస్తాను, నాకు ఇప్పుడే పెళ్ళి వద్దు అని అంటే మా అమ్మ మా నాన్నగారు చెప్పారు, అట్లేం లేదమ్మా, నువ్వు చూడు, అబ్బాయిని చూసి మాట్లాడు, నీకు నచ్చితేనే చేస్తాము, లేదంటే లేదు అని చెప్పారు. చెప్పాక అప్పుడు కొంచెం కామ్ అయ్యాను అనమాట. కామ్ అయిన తర్వాత అప్పుడు బషీర్బాగ్లో షాన్బాగ్ అని హోటల్ ఉంది, తెలుసా మీకు? ఆ హోటల్లో నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అప్పటికి ఆ రోజు ఇంకా నేను పొద్దున్న లేచి ఇంకా రెడీ అవ్వమంటే కూడా ఏడ్చి గోల చేసి నేను వెళ్ళను అని మొండి చేసి అదే ఏడుపు మొహంతో వెళ్ళాను అనమాట. చాలా కోపంగా వెళ్ళాను పెళ్లి చూపులకి. కోపంగా వెళ్ళి చూశాక నేను కిషన్ రెడ్డి గారే ఉన్నాము, ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్న తర్వాత ఇంకా నేనేమో మొహం అంతా సీరియస్గా పెట్టుకొని ఇటు చూస్తున్నా అటు చూస్తున్నా. ఆయన మరి నా ఫేస్ చూసి భయపడ్డారో ఏం అడగాలో ఆయనకు తెలియట్లేదు. ఆయన ఒక పక్క చూస్తున్నారు, నేను ఒక పక్క చూస్తున్నాను. కొద్దిసేపు అయినాక ధైర్యంగా అడిగారనమాట, పేరేంటి అని. అంటే నేను ఆయన ఫేస్ కూడా చూడకుండా అటు సైడ్ ఎటో చూస్తూ కోపంగా చెప్పాను అనమాట. నెమ్మదిగా అలా మాట కలిపారు. అక్కడికి నేను సీరియస్గానే ఆన్సర్స్ ఇచ్చి చెప్పానమాట. మరి అడిగారు, నీకు ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, నేను ఇంకా చదవాలనుకుంటున్నాను, తర్వాత జాబ్ కానీ ఏదైనా బిజినెస్ కానీ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. చెప్తే ఆయన అన్నారు, నో ప్రాబ్లం, నీ ఇష్టం, నువ్వు పెళ్ళైన తర్వాత కూడా నీ చదువు కావాలంటే చదువు, ఏది కావాలనుకుంటే నువ్వు జాబ్ చేయాలని చేయవచ్చు, నాకేం అభ్యంతరం లేదు, నువ్వు చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ ఒక్క పాయింట్కి చాలా సంతోషించాను నేను. అమ్మ, మా ఫ్యామిలీలో లేని ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఉంది. ఎందుకంటే అప్పుడు కొంచెం మా ఫ్యామిలీలో డిగ్రీ కంప్లీట్ చేసింది నేను ఒక్కదాన్నే. ఇంకప్పుడు అమ్మాయిలకి ఇంకా అంత బయటకు వెళ్ళి చదివించడం అనేది లేకుండింది. సో నాకు కిషన్ రెడ్డి గారు అలా అన్న తర్వాత నాకు చాలా అనిపించింది, మా ఫ్యామిలీలో ఎంకరేజ్మెంట్ దొరకడం తక్కువ, ఈయన చాలా మంచి సపోర్టింగ్గా ఉన్నారు అని చెప్పి అదొక పాయింట్కి నేను దానికోసం నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. అప్పుడు పెళ్ళి ఆయన పేరు, ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఏం చేస్తున్నారనే డీటెయిల్స్ కూడా నేను అసలు అడగలేదు. జస్ట్ ఇది ఒక పాయింట్, ఓకే నేను పెళ్ళైన తర్వాత అని నాది నేను చూసుకున్నాను అనుకొని పెళ్ళికి ఒప్పుకున్నాను. ఇంకా అలా జరిగిపోయి. కిషన్ రెడ్డి గారు అసలు బీజేపీకి హార్డ్ కోర్ కార్యకర్త లాంటి వారు. ఆయన అనేక పార్టీ పదవులను అలంకరించారు, అధ్యక్షుడిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఇప్పుడు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే ఇప్పుడు చూసినప్పుడు మిమ్మల్ని ఒక కేంద్ర మంత్రి సతీమణిగా మీకు ఇచ్చే గౌరవం వేరుగా ఉంటుంది. కానీ ప్రతిసారి మీ జీవితం ఎప్పుడు ఇలాగే లేదు. ఎప్పుడైనా అసలు కిషన్ రెడ్డి గారితో మీ అడుగులు ఎలా మొదలయ్యాయి? అంటే నా పెళ్ళి అయినప్పుడు కిషన్ రెడ్డి గారు అంతకుముందు స్టేట్ వరకే ఉండేవాళ్ళు. నాకు ఎంగేజ్మెంట్ అంటే ఆయనతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా అప్పటి వరకు ఆయన స్టేట్లోనే ఉన్నారు. నా పెళ్ళి కుదిరింది అనగానే నా పెళ్ళికి ముందే ఒక 4-5 డేస్ ముందే ఆయనని అప్పుడు యువమోర్చాలో ఉండేవాళ్ళు. సో యువమోర్చా నేషనల్ జనరల్ సెక్రటరీగా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత మా పెళ్ళి అయిన వెరీ సెకండ్ డేనే ఇంకా ఆయన ఛార్జ్ తీసుకొని ఇంకా అప్పటి నుంచి టూర్స్ మొదలైనాయి. అంటే మంత్లీ ఆల్మోస్ట్ 20 to 25 డేస్ టూర్స్లోనే ఉండేవాళ్ళు ఆయన. ఇంట్లో అంటే హైదరాబాద్లో ఉండడం హార్డ్లీ ఒక 5-6 డేసే ఉండేవాళ్ళు. సో నేను అదంతా చూసిన తర్వాత కొన్ని రోజులు చూశాను. అప్పుడు నేను డిగ్రీ అయిన తర్వాత అప్పుడే కంప్యూటర్ కోర్స్ అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ కంప్యూటర్ కోర్సు పీజీ నేను రెడ్డి కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక 3 months వెళ్ళాను. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు. కానీ ఈయన ఇలా టూర్స్ వెళ్ళడము అట్లా చూసిన తర్వాత నాకు ఆయన లైఫ్ స్టైల్ చూశాక నాకు థింకింగ్ స్టార్ట్ అయింది, ఏంటి ఇది, నేను ఇంత బిజీ ఉంటున్నారు, అసలు ఇక్కడ ఉండడమే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఒకవేళ నేను చదువు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేయడం కానీ బిజినెస్ అట్లా అని నేను బిజీ అయిపోయి ఆయన కూడా ఇలా బిజీ ఉంటే మరి రేపు నాకు పిల్లలు పుట్టిన తర్వాత మరి నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అని ఆలోచన మొదలయ్యి అప్పుడు అనుకున్నాను, వద్దు ఇంకా నేను చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి హౌస్ వైఫ్గా ఉండి ఇల్లు చూసుకోవాలని డిసైడ్ అయ్యి ఇంక అప్పుడు నేను ఫస్ట్ సెమిస్టర్ కూడా రాయలేదు, అక్కడికి చదువు ఇంకా డిస్కంటిన్యూ చేసేసాను. కిషన్ రెడ్డి గారితో వివాహం తర్వాత మీరు ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడ్డ, బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి.
అంటే ఇంకా పెళ్ళైన కొత్తలో ఎట్లా ఉంటుందండి, జనరల్గా అందరూ హస్బెండ్తో టైం స్పెండ్ చేయాలి, హస్బెండ్తో ఇటు అటు వెళ్ళాలి, అట్లాంటివి ఉంటాయి కదా. అట్లాగే నేను అనుకున్నాను. కానీ చెప్పాను కదా, నా పెళ్ళైన ఇమీడియట్ సెకండ్ డేనే ఆయన చార్జ్ తీసుకొని రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా అట్లా తర్వాత చిన్న చిన్న ఇట్లాంటివి ఏది అడిగినా టైము లేకపోవడం, ఆయన టైం ఇవ్వకపోవడం, చిన్న చిన్న డిసప్పాయింట్స్. మేజర్ ఎప్పుడంటే ఆయన అప్పట్లో కొంచెం అంటే చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు అనమాట. ఒక కమ్యూనిటీకి సంబంధించి కొంచెం ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. సో అప్పుడు ఆయనకి చాలా థ్రెటనింగ్ కాల్స్ రావడము, మా ఇంటి దగ్గర రెక్కి జరగడము అట్లాంటివి అయినాయి. అయినప్పుడు నేను చాలా టెన్షన్ పడిపోయి ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి కలిసి మాట్లాడి చాలా బాధపడ్డాను. అమ్మ ఏంటిది, ఇదేం ప్రొఫెషను, ఇంకా గొడవ పెట్టింది మీకు ఎవరు దొరకలేదా, ఇలాంటి ప్రొఫెషన్ ఏంటి, ఈ రిస్క్, లైఫ్ రిస్క్, నాకు చాలా టెన్షన్గా ఉందని. అప్పుడు మటుకు అసలు ఇదేం ప్రొఫెషన్ అని నేను చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. అట్లాంటివి చిన్న చిన్నవి చాలా జరిగినాయి. అంటే ఏది అడిగినా టైం ఇవ్వకపోవడం ప్రతి చోట నాకు డిసప్పాయింట్మెంటే ఉండేది. అంటే అప్పుడప్పుడు ఆయన కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆయనని తప్పు పట్టలేము, ఎందుకంటే కెరీర్ స్టార్ట్ అయింది, ఇంకా ఆయన ఎంతో ఎత్తు ఎదగాలి కాబట్టి ఇంకా అప్పుడప్పుడు బాధపడుతూనే ఒక సైడ్ కొంచెం ఇంకా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా అడ్జస్ట్ అయిపోయాను. బీజేపీ అంటేనే క్రమశిక్షణకు, అంకిత భావానికి మారు పేరు. ఇందులో ఉండే లీడర్స్ కూడా ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే లీడర్స్తో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా చేయాలి. మీరు కూడా ఖచ్చితంగా ఎన్నో చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెబుతూనే ఉన్నారు, మీ చదువును వదిలేశానన్నారు, మీ కెరీర్, మీ ఇష్టాలు వాటన్నిటినీ పక్కన పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. వేలాది మందికి కిషన్ రెడ్డి గారు లాంటి వారు రోల్ మోడల్స్. అయితే వారి కుటుంబాలు ఎలా ఉండాలి అనేది కూడా ఈరోజు మీ మాటల ద్వారా చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చెప్తారు? చూడండి, ఎప్పుడైనా మనము అన్నీ అందరికీ దేవుడు ఇవ్వడు. ఏదైనా మనము ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళినప్పుడు, ముందుకెళ్ళాల్సి వస్తున్నప్పుడు మనం ఎన్నో త్యాగం చేయాల్సి వస్తుంది. పర్టికులర్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీని కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అంటే నా వరకు ఏంటంటే అందరూ అలా ఉంటారని నేను అనుకోను. కాకపోతే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసే వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ వెళ్ళే దారి వేరుగా ఉంటుంది. కిషన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఆయన బీజేపీ పార్టీ అంటే అభిమానం, పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో, ఆ దృక్పథంతో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే ఏదో పదవుల కోసమో, సరే నేను ఇప్పటి నుంచి కష్టపడితే తర్వాత నాకు ఏదైనా పదవి వస్తుందనే ఆశతో ఆయన ఎప్పుడూ లేరు. బట్ పార్టీకి, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో, అనే లక్ష్యంతో ఆయన వచ్చారు. కాబట్టి ఎంతసేపు ఆయన గోల్ అదే ఉండేది, పార్టీకి సేవ చేయాలి, పబ్లిక్కి సేవ చేయాలి. సో ఆయన ఇంకా మైండ్లో ఏమీ పెట్టుకోలేదు, ఇంకా అన్నిటినీ వదిలేసి ఆయన అలా ముందుకు వెళ్తూనే ఉన్నారు. అంటే ఫ్యామిలీ అని ఆయన నమ్మకం ఏంటంటే, ఫ్యామిలీ నేనున్నాను కదా. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే, ఒక ఫ్యామిలీలో హస్బెండ్ బయట వర్క్ చేస్తాడు, మరి వైఫ్ ఏమో ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం ఉంటుంది. అదే మా విషయంలో జరిగింది. ఆయన బయట బిజీగా ఉండేవాళ్ళు, నేను ఇల్లు చూసుకోవాలి అని నేను అనుకున్నాను. అదే నమ్మకంతో కూడా ఆయన ఉన్నారు. నేను ఇంత బిజీ ఉన్నా, ఇంత టైం ఇవ్వకపోయినా తను సంభాళించుకుంటుంది, తను మేనేజ్ చేయగలుగుతుంది అని నా పైన నమ్మకంతో ఆయన పెట్టుకున్నప్పుడు నాకు అనిపించింది, నిజమే ఆయన నా పైన ఇంత నమ్మకం ఉంది కాబట్టి బయట ఇంత టైం ఇవ్వగలుగుతున్నారు. అంటే ఆయన సిన్సియారిటీ, హార్డ్ వర్క్ చూశాక నేను మారాను. నిజమే, ఇట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి ఇంత మంచి మనిషి ప్రజలకి కూడా అవసరము, పార్టీకి కూడా అవసరము. నా వలన డిస్టర్బ్ అయ్యో, నా వలన ఏదన్నా అయ్యో ఆయన కెరీర్ వదులుకోకూడదు అని నాకు అనిపించి, సరే నేను ఆయనకి డైరెక్ట్గా నేనేం చేయలేకపోయినా ఇల్లు పిల్లల్ని చూసుకుంటే అదే ఆయనకు పెద్ద సపోర్ట్గా ఉంటుంది అనుకొని, నేను అదే విధంగా ఈరోజు వరకు అట్లాగే అనుకుంటూ వచ్చాను. ఇంకా ఎంత పిల్లలు చూసుకోవడము, వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ స్కూల్స్ కానీ ప్రతిదీ నేనే చూసుకుంటూ వచ్చాను. ఎప్పుడైనా మేజర్గా అంటే ప్రతి ఇయర్ సమ్మర్ హాలిడేస్లో మటుకు ఒక వెకేషన్కి తీసుకెళ్ళేవాళ్ళు. దట్ టు హార్డ్లీ 5-6 డేస్. అదొక దానికోసమే ఇయర్ అంతా ఎదురు చూసేవాళ్ళం. 5-6 డేస్ చాలా హ్యాపీగా అనిపించేది. తర్వాత మళ్ళీ ఆయన రొటీన్ అయింది, నా రొటీన్ అలాగే అయిపోయింది. కానీ నేను ఒకటి చెప్తాను, ఎవరైనా కూడా ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలంటే, ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా అది మహిళ పైనే ఆధారపడి, ఆ ఇంటి ఆ వైఫ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనము బాగుంటే కుటుంబం, ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. సో ఇప్పుడు మగవాళ్ళు ఎట్లాగో బయటకు వెళ్ళాల్సి తప్పదు, సంపాదించాలి, ఒక కెరీర్ అంటూ ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు బయట ఉద్యోగాలు చేసినా కూడా ఇంటి బాధ్యత అనేది వాళ్ళు తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళైతేనే కరెక్ట్గా చేయగలరని నా ఉద్దేశం. సో ఇట్లాంటి వాటిల్లో మనము చిన్న చిన్న త్యాగాలు చేయక తప్పదు. కానీ అట్లాంటి త్యాగాలు చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. తప్పకుండా ఆ కుటుంబం, పిల్లలు
చాలా మంచిగా ఎదుగుతారని నా ఉద్దేశం. కాబట్టి నాకు ఆ ఉద్దేశం, నేను ఇప్పటివరకు నేను రిగ్రెట్ అయిన సందర్భం అయితే లేదు. అంటే నేను నా కెరీర్ వదులుకొని ఈరోజు ఉన్నాను అని రిగ్రెట్ అయితే అవ్వలేదు. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, ఇప్పుడు పిల్లలు పెద్దగయ్యి ఒక స్టేజ్కి వచ్చారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నాకు అనిపించింది ఇలా ఖాళీగా ఉండకుండా ఏదన్నా చేసుకోవాలి అని అనిపించినప్పుడు, మరి అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ అని ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కిషన్ రెడ్డి గారు 8 సంవత్సరాల క్రితం స్థాపించారు. అది ఆయనే చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నేను ఇప్పుడు ఇంకా పిల్లలు పెద్దగయ్యి కొంచెం ఫ్రీ టైం దొరికాక అప్పుడు నాకు మొదటి నుంచి సోషల్ సర్వీస్ చేయాలి అని, నాకు ఇంకా వేరే లేదు, సోషల్ సర్వీస్ చేయాలనే ఒక కోరిక మటుకు చాలా ఉండేది. సో అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఈ ఫౌండేషన్ నేనే తీసుకొని నేను ఎందుకు చూసుకోకూడదు అని అనిపించి నేను ఇప్పుడు టేకప్ చేసి ఫౌండేషన్ని రన్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ఫౌండేషన్లో ప్రత్యేకించి ఓన్లీ మహిళలకి ఎవరైతే ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్నారో, ఎవరికైతే ఆర్థికంగా ఎక్కువ లేకుండా, అంటే బయటకెళ్ళి ఏదన్నా నేర్చుకోవాలంటే ఈ కాలంలో ఒక వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అట్లాంటి పెట్టలేని వాళ్ళ మహిళలు ఎంతోమంది ఉంటారు. అట్లాగే ప్రతిరోజు బయటకెళ్ళి నేర్చుకోలేని మహిళలు కూడా ఎంతోమంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి మనకు హెల్పింగ్గా ఉంటుంది, మనకు ఏదైనా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు కిషన్ రెడ్డి గారు. సో నాకు కూడా బాగా అనిపించింది ఏంటంటే, ఒక మంచి సర్వీస్ ఫీల్డ్లో ఉన్నానన్న సాటిస్ఫాక్షను, ఈ విధంగా నా కోరిక తీర్చుకోవచ్చు అనే ఒక సంతోషం నాకు అనిపించి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. తీసుకున్నాను, ఈ సంస్థ తీసుకొని రన్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఎంతోమంది మహిళలు మరి మా మీద నమ్మకంతో, అంటే వీళ్ళ దగ్గర నేర్చుకుంటే మా కాళ్ళ మీద మేము నిలబడొచ్చు, మా సొంతంగా మేము సంపాదించుకుంటే మా కుటుంబానికి కూడా ఆసరాగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు. అదే నమ్మకంతో మేము కూడా వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి ఉద్దేశంతో మా టీచర్స్ కూడా చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారండి. సో మేము ఏమైతే ట్రైనింగ్ ఇస్తామంటే, బ్యూటీషియన్లో ట్రైనింగ్ ఉంటుంది, మగ్గము, టైలరింగ్, బ్యాంగిల్ మేకింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్, క్యాండిల్ మేకింగ్, ఇట్లాంటి వాటిల్లో మేము శిక్షణ ఇస్తాము. 3 నెలల కోర్సు ఉంటుందండి. 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మేము సర్టిఫికేట్స్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్స్ ద్వారా వాళ్ళు బ్యాంకులో ముద్రా లోన్స్ అని తీసుకోవచ్చు. 50,000 వరకు ఇస్తారు లోను. వెరీ మినిమల్ ఇంట్రెస్ట్, అసలు చాలా తక్కువ ఇంట్రెస్ట్. సో అది తీసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు బ్యూటీషియన్ నేర్చుకున్న వాళ్ళైతే సలూన్లో జాబ్ చేయడం, లేదంటే సొంతంగా సలూన్ పెట్టుకోవడం, ఇంకా బొటీక్ పెట్టుకోవడం, అట్లా వాళ్ళు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అట్లాగే ఇప్పటి వరకు మేము 20,000 మందికి పైగా మహిళలకి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో చాలామంది ఈరోజు వరకు మాతో టచ్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతో చెప్తుంటారు, మేడం మాకు చాలా సంతోషంగా ఉంది, మీ దగ్గర మేము నేర్చుకొని ఈరోజు మేము అంతో కొంత సంపాదిస్తున్నాము. అంటే ఒక సంపాదనే కాకుండా సొసైటీలో ఒక గుర్తింపు. ఇప్పుడు తను బాగా కుట్టింది అనుకోని వాళ్ళ ఇంట్లో వాళ్ళే కానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కానీ, వాళ్ళ బంధువులు కానీ, అరే తను పలానా ఆమె బాగా కుడుతుంది, మనం దగ్గర కుట్టించుకుందామను, తను బాగా బ్యూటీషియన్ చాలా బాగా చేస్తుంది, మేకప్ తన దగ్గర చేయించుకుందామని ఒక టాక్ వచ్చినప్పుడు, వాళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే 2 విధాలుగా, ఆర్థికంగా వాళ్ళకు సహాయంగా ఉంటుంది, ఒక గుర్తింపు రావడానికి కూడా ఇది ఒక పాత్వే లాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మాతో కాంటాక్ట్లో ఉంటారు. అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు మేము పిలుస్తుంటే వస్తుంటారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే సంతోషం ఎక్కడ ఉంటుందంటే, మన వలన ఎంత పెద్ద ఎత్తున కాకపోయినా మన వలన ఒక నలుగురికి సాయం పడితే ఇంకంతకంటే కావాల్సింది ఏముంది. అది కిషన్ రెడ్డి గారికి నాకు సేమ్ ఉంది కాబట్టి మేము ఇది ఇంత మంచిగా మేము ఈ సంస్థని నడపగలుగుతున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ఇష్టపడే, నమ్మే వ్యక్తుల లిస్టులో ఫస్ట్లోనే ఉంటారు మన కిషన్ రెడ్డి గారు. ఆయన క్యాబినెట్లో ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి గారికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. ముఖ్యంగా ఫస్ట్ ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత టూరిజం శాఖ మంత్రిగా, సాంస్కృతిక శాఖ మంత్రిగా, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడేమో బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం అంతా కిషన్ రెడ్డి గారి సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆయనకి ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి, ఓటమి పాలైన రోజులు ఉన్నాయి, ఆయన బాధపడ్డ రోజులు ఉన్నాయి. ఆ టైంలో మీరు ఆయనకి ఎలా అండగా నిలబడ్డారు, ఏం చెప్పి ఆయన్ని మళ్ళీ నిలబెట్టారు మీరు? అంటే ఫస్ట్ టైం అంటే మేము ఎప్పుడు 3 సార్లు వరుసగా గెలిచిన తర్వాత అంబర్పేట ఎమ్మెల్యేగా 4వసారి ఓటమి అనేది మేము అసలు ఊహించను కూడా లేదు. ఎందుకంటే 3 సార్లు గెలిచిన తర్వాత అంబర్పేటలో ఇంకా 100కి 100% డెవలప్మెంట్ చేశారు. ఇంకా చేయడానికి ఏమీ లేదు, ఏమి మిగలలేదు అనే స్థాయిలో ఆయన డెవలప్మెంట్ చేశారు. పబ్లిక్లో కూడా చాలా మంచి ఒపీనియన్ ఉంది. అంబర్పేటలో ప్రతి ఒక్కళ్ళు కిషన్ రెడ్డి గారిని ఓన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి, ఎప్పుడు వెళ్ళినా
ఆప్యాయంగా పలకరించి దగ్గర తీసుకొని చేసే ప్రజలు అలా ఓడిపోతాము అనేది మేము అసలు కలలో కూడా ఊహించలేదు. ఒక షాక్ లాగా అనిపించింది. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ రిజల్ట్ రోజు నేను అసలు క్యాజువల్గా ఇంకెట్లాగో మా రిజల్ట్ వస్తుందిలే అన్నట్టు చూస్తున్నాను తప్ప అంత పెద్ద షాక్ అవుతుందని కూడా అనుకోలేదు. సడన్గా అక్కడ ఓటమి అని రాగానే కొద్దిసేపు మాట్లాడలేకపోయినాం. కిషన్ రెడ్డి గారు కూడా చాలా షాక్లో వెళ్ళిపోయారు. ఆయన కళ్ళల్లో నీళ్లు. నాకు చాలా బాధ అనిపించింది. ఇదేంటి మరి ఇంత డెవలప్మెంట్ చేసిన లీడర్ని ఓడగొడితే ఇంకా మరి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? ఇంతకీ మరి డెవలప్మెంట్ చేయకపోతే ఓటమి పాలవుతారు. డెవలప్మెంట్ చేసినా అవుతారు. మరి ఇదేంటి అని నాకు అర్థం అవ్వలేదు. చాలా బాధ అనిపించింది. అంటే ఇల్లు ఫ్యామిలీ కూడా పట్టించుకోకుండా నిద్రాహారాలు మాని టైంకి తినకుండా పడుకోకుండా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి ప్రజల కోసం ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ 365 డేస్ పగలు రాత్రి ఏ టైంకి వచ్చినా ఆల్వేస్ మై డోర్ ఈజ్ ఓపెన్ అని చెప్తూ ఎవరు వచ్చినా ఏ టైంకి వచ్చినా రిసీవ్ చేసుకోవడం, మాట్లాడడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, డెవలప్మెంట్ చూసుకోవడం, ఇంత చేసిన తర్వాత కూడా ఓడిపోవడం అనేది నాకు ఒకలాగా బాధ కాకుండా నచ్చలేదు. అప్పుడు అనిపించింది ఏంటి మరి ప్రజలకు ఇంత చేసినా కూడా వాళ్ళు ఓడిపోతే ఇంకెందుకు ఇందులో ఉండి అని అట్లా అనిపించింది. కానీ తర్వాత అనుకున్నాం సరేలే ఓటమి గెలుపు ఓటమి అనేది సహజము. అంటే మనం చేసిన దానికి గుర్తింపు వస్తే చాలు, గెలుస్తేనే మనము బాగా చేసాము, ఓడిపోతే బాగా చేయలేదు అనేది ఏమీ ఉండదు కదా అని నేను అలా పాజిటివ్గా అనుకుని అదే అన్నాను. పర్వాలేదులే ఏముంది, కనీసం ఎప్పుడైనా ఫ్యామిలీకి టైం ఇస్తారని సంతోషించాను. అదొక విషయంలో నాకు హ్యాపీ అనిపించింది. సరే ఇప్పుడు ఓడిపోయినా పర్వాలేదు, ఇప్పుడైనా కొంచెం ఫ్యామిలీకి టైం ఇస్తారు, సరే పర్వాలేదు ఏముంది ఓడిపోతే, మేమేమి పదవుల కోసము పార్టీ వర్క్ చేయట్లేదు కదా, దానిదేముంది మళ్ళీ అలాగే కంటిన్యూగా వర్క్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు టికెట్ ఇస్తారా గెలుస్తారా అవన్నీ సెకండరీ. బట్ ముందు నుంచి ఎలా వర్క్ చేసుకొస్తున్నారో అదే హార్డ్ వర్క్తో ఇంకా అలాగే ముందుకెళ్తారు అని అనుకున్నాను. అదే చెప్పాను. అయితే కిషన్ రెడ్డి గారు ఆయన సొంతంగానే ఇవన్నీ ఆయన సీనియర్, ఇవన్నీ ఆయనకి అలవాటే కాబట్టి నేను అంటూ పెద్దగా చెప్పింది ఏమీ లేదు. బట్ నేను అర్థం చేసుకుని సపోర్ట్ అయితే ఇచ్చాను. ఇంకా ఆయన కూడా అర్థం చేసుకున్నారు. ఆయనకు తెలుసు కదండి ముందు నుంచి ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నారు. గెలుపోటలు అనేవి సహజం, తీసుకోవాలి. మనకు ప్రజా అభిప్రాయం ఎలా ఉంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతే. కిషన్ రెడ్డి గారి అడ్డా అంబర్పేట్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 4వసారి నిజంగా ఓటమి పాలయ్యారు. కానీ ఆ తర్వాత అదే ప్రజలు మీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. ఎంపీగా ఆయన నిలబెట్టారు. ఈరోజు కేంద్ర మంత్రిగా వరుసగా ఆయన ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. అసలు ఒక తెలంగాణ నుంచే కాదు, సౌత్లో కూడా చూసినప్పుడు ఆయన సక్సెస్ అనేది అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా మారింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అప్పుడు ఒక ఓటమిని చూసి ఆ తర్వాత ఇంత భారీ విజయం, ఇవన్నీ చూసినప్పుడు జీవితం నేర్పించే పాఠాలు ఇలా ఉంటాయి, దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఏది ఉన్నా ఖచ్చితంగా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఆ రోజు ఓటమి పాలయ్యారు అని బాధపడ్డాము. కాకపోతే సరే ఓటమి అయితే ఏముంది, మనం వర్క్ మనమైతే కంటిన్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా బిజినెస్ చేసామండి, బిజినెస్లో మనకు లాస్ వచ్చిందనుకోండి, లాస్ వచ్చింది కదా అని మొత్తం మానేసి ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా. మళ్ళీ ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవడము, మళ్ళీ కంటిన్యూ ఏదో చేసి కష్టపడి మనం ముందుకు వెళ్తూనే ఉంటాము. అట్లాగే ఈ ప్రొఫెషన్ కూడా గెలుపు ఓటం అనేది సెకండరీ, ప్రైమరీ కానే కాదు. మనకు అభిమానం ఉంటే పార్టీ మీద, పబ్లిక్ సర్వీస్ చేయాలని ఉంటే అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇవన్నీ ఒక హర్డిల్స్. గెలుస్తాము హ్యాపీ, ఓడిపోతాము హ్యాపీ. మనని ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు, మనకు ప్రజల్లో ఎంత మంచి పేరు ఉంది అనేది ఇంపార్టెంట్. సో అట్లాగే అనుకున్నాము. ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ సికింద్రాబాద్ ఎంపీగా టికెట్ రావడం, ఆయన గెలవడం, మినిస్టర్ అవ్వడం, ఇవన్నీ అలాగే జరిగిపోయినాయి. సంతోషించాము. సరే మేము ఓడిపోయినా మరి ప్రజలు ఆయనని అప్పట్లో చాలా అనేవాళ్ళు. ప్రజలు కూడా ఏముంది సార్ తర్వాత ఫ్యూచర్లో ఎంపీ అవుతారు, మినిస్టర్ అవుతారు అని అంటూ ఉండేవాళ్ళు. మరి అప్పుడు అనిపించింది, ప్రజలు ఇందుకే ఈయన ఎమ్మెల్యేగా ఓడిపోతే తప్ప ఎంపీగా వెళ్ళలేరు అని అనుకున్నారేమో, అనుకొని కావాలని ప్రజలు ఈయన ఓడిపోవాలని అలా చేశారేమో, ఆయనని ఎంపీ చేయాలనే ఉద్దేశంతో చేశారేమో అని అనుకున్నాము. అదే నిజమైంది. ఈరోజు మరి వాళ్ళ నమ్మకం వమ్ము కాకుండా కిషన్ రెడ్డి గారు మళ్ళీ మంచిగా ఎంపీ అవ్వడము, మినిస్టర్ అవ్వడము, అదే లెవెల్లో మినిస్టర్ అయిన తర్వాత మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత సర్వీస్ చేశారో, ఎంత డెవలప్మెంట్ చేశారో, మినిస్టర్ అయిన తర్వాత కూడా అంతే డెవలప్మెంట్ చేస్తూ మళ్ళీ రెండోసారి కూడా గెలవడం జరిగింది. ఎక్కడ కూడా ఆయన తగ్గలేదు. ఓటమి ఆయనని ఎప్పుడు కూడా కుంగదీయలేదు. అదే లక్ష్యంతో ముందుకు వెళ్తూనే ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ అనేది నిరంతరం ఉంటుంది, పార్టీ సేవ కూడా నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆయన వెళ్తూ ఉన్నంత కాలము నేను తప్పకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. నాకేంటంటే ఇండైరెక్ట్గా ఆయన అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే పబ్లిక్ సర్వీస్ చేసే
ఒక మనిషిని నేను సపోర్ట్ చేస్తున్నానని సంతోషం, తృప్తి నాకు కూడా ఉంటుంది. ప్రజలు, ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిషన్ రెడ్డి గారిని ఎంత నమ్మారో అంత నమ్మకాన్ని ఆయన అలాగే నిలబెట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆ తర్వాత ఎన్నోసార్లు క్యాబినెట్ రీషఫిల్ జరిగింది, విస్తరణ జరిగింది, కానీ ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి గారికి ప్రమోషన్స్ వస్తున్నాయే తప్ప ఒక్క మరక మచ్చ అనేది ఆయన కెరీర్లో లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఉన్న రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిందే. అయితే టూరిజం శాఖ మంత్రిగా ఆయన చేసిన కొన్ని ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. తెలంగాణ ఫార్మేషన్ డేని కూడా అద్భుతంగా, ముఖ్యంగా బతుకమ్మ అనగానే తెలంగాణలో కల్వకుంట్ల కవితని మాట్లాడుకుంటారు, కానీ ఢిల్లీ స్థాయిలో, జాతీయ స్థాయిలో బతుకమ్మని ఇండియా గేట్ దగ్గర ఆడించిన వ్యక్తి అంటే కిషన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా బతుకమ్మకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డది కావ్య కిషన్ రెడ్డి గారు. గుర్తున్నాయా మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బతుకమ్మ ఆడినప్పుడు అసలు ఉత్తరాది వాళ్ళు, అన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చి ఏంటి ఈ పండుగ అని అడుగుతూ, వాళ్ళందరూ మన పాటలు పాడడానికి ప్రయత్నిస్తూ కదుపుతూ డాన్సులు వేసినవి, ఇవన్నీ ఎలా అనిపిస్తూ ఉంటాయి? ఆ బతుకమ్మ రోజుని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. చాలా సంతోషంగా, అంటే నేను కూడా ఎప్పుడు ఊహించలేదు. అంటే ఇప్పుడు మన బతుకమ్మ అనేది మనం ఎక్కడో పోయి దేశ విదేశాల్లో మనము చేస్తున్నాము, ఫైన్, బాగుంది. ఇది ప్రపంచంలో ప్రతి దేశంలో మన తెలంగాణ సంస్కృతి, మన తెలంగాణ పండుగ అనేది 10 మందికి తెలవాలి, ప్రతి దేశంలో తెలవాలి, ఒప్పుకుంటాను. కానీ ఫస్ట్ మన దేశంలో ఎంతమందికి తెలుసు అనేది కూడా ఆలోచించాలి. నాకు అనిపించింది, అంటే కిషన్ రెడ్డి గారు నేను కూర్చొని డిస్కస్ చేశాం. ఎంతసేపు బయట వెళ్తున్నాం, మన దేశంలో అంటే ఢిల్లీలో ఇంతవరకు ఎవరూ చేయలేదు. నార్త్ వాళ్ళకు కూడా అసలు బతుకమ్మ అంటే కూడా తెలియదు. అట్లాంటప్పుడు మన దేశంలో మన వాళ్ళకి చెప్పడం గొప్పతనము. మరి అట్లా ఢిల్లీలో చేద్దామా అని ఇద్దరం కూర్చుని అనుకున్న తర్వాత ఆయన అన్నారు, సరే ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర చేద్దామని చెప్పగానే ఇంకా వెంటనే నేను సరే అని చెప్పేసి, ఇంకా ఆయన చెప్పి ఆలోచన నాకు చెప్పారు, ఇంకా దాన్ని తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేశాను. ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసి 150 మంది లేడీస్ని మన హైదరాబాద్ నుంచి అక్కడికి పిలిపించుకొని అందరము కూర్చొని మంచిగా మా ఇంట్లో, అక్కడ ఢిల్లీలో ఇంట్లో బతుకమ్మ పేర్చి ఇండియా గేట్ దగ్గర వెళ్ళి ఆడడము. అట్లాగే నేను మరి ఆ రోజు ఆ బతుకమ్మ ఈవెంట్కి నేను ఢిల్లీలో ఉన్న మన స్పౌసెస్ ఉంటారు, అయితే మినిస్టర్స్ వైఫ్స్ కానీ వీళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇట్లా నేను బతుకమ్మ ఈవెంట్ చేస్తున్నానంటే, ఎవరికి అసలు బతుకమ్మ అంటే తెలీదు. ప్రతి ఒక్కళ్ళు ఏంటి బతుకమ్మ అని అడిగితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. బతుకమ్మ అంటే మా తెలంగాణ స్పెషల్ పండుగ, ఇది తెలంగాణకు సంబంధించిన పండుగ. పూలతో ఒక బతుకమ్మలాగా పేర్చి అది పెట్టి చుట్టూ ఆడుతూ డ్యాన్స్ చేస్తారు, చాలా బాగుంటుందని చెప్పేసరికి వాళ్ళకి ఆ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓ అట్లా ఉంటుందా, చాలా బాగుంది కాన్సెప్ట్, మేము తప్పకుండా వస్తామని ప్రతి ఒక్కళ్ళు బాగా రెస్పాండ్ అయ్యి, ఢిల్లీలో కల్నల్ వైఫ్ ఆవిడకు కూడా నేను కాల్ చేసినప్పుడు ఆవిడ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వస్తాను అని చెప్పి తను వచ్చారు. మినిస్టర్ వైఫ్స్, ఎంపీస్ వైఫ్స్ అందరూ అటెండ్ అయ్యారు, చాలా సంతోషించారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ మేము ఎప్పుడైతే ఇండియా గేట్ దగ్గర చేస్తున్నప్పుడు లోకల్గా ఇండియా గేట్ చూడడానికి వస్తారు కదా విజిటర్స్, వాళ్ళు కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది ఈవెంట్ అని చూసి మా దగ్గరకు వచ్చి, మేడం మేము కూడా డ్యాన్స్ వేయొచ్చా అని అడిగి వాళ్ళు కూడా మాతో పాటు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా, ఆనందంగా వాళ్ళు డ్యాన్స్ వేయడం చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు తెలుసుకున్నారు ఏంటి ఇది బతుకమ్మ అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, ఇది ఎక్కడ పండగ ఇది అని అడిగితే అందరికీ అక్కడ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తెలిసింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కడో పోయే కన్నా మన దగ్గర మన కంట్రీ క్యాపిటల్ అయిన ఢిల్లీలో ఎంతో మందికి తెలీదు, ఇక్కడ చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది మన ఇండియాలో అనే ఉద్దేశం చేసాం. చాలా సక్సెస్ అయింది, చాలా సంతోషంగా అనిపించింది. అది నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్. అవును, చాలా సక్సెస్ఫుల్ గా చేశారు నిజంగా. ఒకప్పుడు ఢిల్లీ తెలంగాణ భవన్ కే పరిమితమైన బతుకమ్మని మీరు ఇండియా గేట్ దగ్గరికి తీసుకొచ్చారు. చాలా మంచి ఐడియా కూడా. అది ఎప్పటికీ అక్కడ ఢిల్లీ చరిత్రలో నిలిచిపోతుంది, గుర్తుండిపోతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఒక మగాడు విజయం సాధించాలంటే ఆ భార్య సపోర్ట్ చాలా అవసరం. ఆమె పాజిటివ్ ఎనర్జీ కూడా అతనికి విజయంగా మారుతూ ఉంటుంది. అలాగే మీరు కిషన్ రెడ్డి గారి విజయంలో మీరు ఎప్పుడూ ఉన్నారు, దానికి కాదనలేదు. ఈ మధ్య కాలంలో సంక్రాంతి సెలబ్రేషన్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా మీ ఇంటికే వచ్చారు, మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చారు. అప్పుడు కూడా విజువల్స్లో, వీడియోస్లో అన్నీ నేను చూశాను, మీరే దగ్గరుండి అంతా నడిపించారు. ఏమనిపించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మన పండక్కి మన ఇంటికి రప్పించడం? దట్టు మళ్ళీ చిరంజీవిని కూడా రప్పించారు. అప్పుడు చాలా రాజకీయంగా కూడా చాలా వార్తలు వచ్చాయి. మీ పరంగా మీకేమనిపించింది ఆ టైంలో? ప్రధానమంత్రి మోదీ గారు మా ఇంటికి రావడం అనేది మేము చేసుకున్న అదృష్టం.
అసలు అది ఊహించలేదు కూడా నేను. మోదీ గారు మా ఇంటికి మేము పిలుస్తామని పిలిస్తే ఆయన మరి ఒప్పుకొని మా ఇంటికి వస్తారు, ఇలా సంక్రాంతి ఈవెంట్ అవుతుంది అని నేను అనుకోలేదు. కిషన్ రెడ్డి గారే అన్నారు, మరి సంక్రాంతి చేద్దాము. నేను ఎప్పుడు అంటుండేదాన్ని, సంక్రాంతికి ఏదైనా మనం చేసి గెట్ టుగెదర్ లాగా చేసి ఢిల్లీలో ఉండే తెలుగు వాళ్ళకి, మన నార్త్ వాళ్ళని కూడా పిలిచి భోజనాలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయనకు ఆ థాట్ వచ్చింది. మరి సంక్రాంతి సంబరాల్లాగా చేసి ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా, మన మోదీ గారిని కూడా పిలుద్దాం అన్నప్పుడు సరే అని దీపావళి రోజున మేము ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ రోజు ఆయనకి మేము ఇన్వైట్ చేశాము, రిక్వెస్ట్ చేశాము, ఇట్లా చేస్తున్నాము మీరు రావాలి అంటే ఇమీడియట్గా ఒప్పుకున్నారు ఆయన. ఒక క్షణం కూడా ఆలోచించకుండా చాలా సంతోషంగా తప్పకుండా వస్తాను అని చెప్పి ఒప్పుకున్నారు. ఇంకా ఆ రోజు నా సంతోషం మామూలుగా లేదు, చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా అంత పెద్దవారు మా ఇంటికి వస్తానని ఒప్పుకోవడము అని చాలా సంతోషం అనిపించింది. లైఫ్లో నేను చేసిన అసలు అన్నిటికంటే పెద్ద ఈవెంట్ ఇదే అనుకోవాలి. ఎందుకంటే నేను కూడా మన మోదీ గారి అభిమానినే. ఆయనను మా ఇంటికి ఆహ్వానిస్తానని, ఆయన వస్తారని ఊహించలేదు. అలా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. చాలామంది వచ్చారు, ఎంతోమంది మెచ్చుకున్నారు. అసలు ప్రధానమంత్రి గారు అంత తొందరగా ఎవరి ఇంటికి వెళ్ళరు, అలాంటిది మీరు పిలవగానే వచ్చారు అని చెప్పి ఒక టాకు చాలా గర్వంగా అనిపించింది. అంత పెద్ద మనిషి, ఎక్కడికి ఎక్కువ వెళ్ళని మనిషి మా ఇంటికి వచ్చి అంటే అది కిషన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానము, ఆయన పైన ఉన్న నమ్మకం. ఎందుకంటే 1993 ఆ టైంలోనే కిషన్ రెడ్డి గారికి మోదీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పట్లో 1993లో అమెరికన్ గవర్నమెంట్ ఇండియన్ డెలిగేట్స్ లాగా కిషన్ రెడ్డి గారిని, మోదీ గారిని, అప్పుడు అనంత కుమార్ గారిని కర్ణాటకలో ఉండేవాళ్ళు, ఆయన ఇప్పుడు లేరు, ఆయనని ఇక్కడ నుంచి యంగ్స్టర్ యూత్ డెలిగేట్స్ లాగా అమెరికన్ గవర్నమెంట్ పిలిపించుకుంది. అప్పుడు వీళ్ళు కలిసి వెళ్ళారు. సో అప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది, అది అలా కంటిన్యూ అయింది. మరి ఆ నమ్మకము, అదే అభిమానంతో మోదీ గారు ఇప్పటికీ కిషన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం చూపిస్తారు. చూస్తున్నారు కదా, మరి ఇలా ఎంపీని టికెట్ ఇవ్వడము, మళ్ళీ హోమ్ మినిస్టర్ అంటే నుంచి మళ్ళీ క్యాబినెట్ రేంజ్, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇస్తారని నేను అనుకోలేదు. కానీ ఆయన మీద ఉన్న నమ్మకంతో మళ్ళీ రెండోసారి ఇంత క్రూషియల్ మినిస్ట్రీ ఇవ్వడం, ఇంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది నిజంగా చాలా గ్రేట్. అంటే అది కిషన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకము అంతే. అది చాలా సంతోషంగా అనిపించింది, ఇంకా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము అంతే. నేను దాదాపు 10 ఏళ్ళుగా కిషన్ రెడ్డి గారిని చాలా దగ్గర నుంచి చూస్తున్నాను మేడం. ఆయన్ని ఎమ్మెల్యేగా చూశాను, ఎంపీగా చూశాను. అంటారు కదా, పట్టిందల్లా బంగారం అవుతుంది కొంతమందికి అని. ఇప్పుడు సారు ఒక అడుగు వేసినా కానీ అది విజయంగానే మారుతోంది. ఒకవైపు ఆయన సెంట్రల్ మినిస్టర్గా బిజీగా ఉన్నారు, ఇంకొక వైపు ఆయనకి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు అప్పగించింది. అంటే ఒకవైపు తన గెలుపు కోసం ఆయన పోరాడాలి, ఇంకొక వైపు మిగతా వాళ్ళందరి గెలుపు కోసం ఆయన శ్రమించాలి. అయినా సరే ఎవరు ఊహించని విజయాన్ని తెలంగాణలో ఆయన తీసుకొచ్చారు ఒక అధ్యక్షుడిగా. 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్స్ అంటే మామూలు విషయం కాదు. పైగా ఆయన ఎంపీగా గెలిచారు, మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఆ టైంలో కావ్య కిషన్ రెడ్డి గారు అంబర్పేట ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు, ఆవిడకి సీట్ వస్తుందని బాగా ప్రచారం జరిగింది. మీరు కూడా సార్ కోసం చాలా కష్టపడి చేశారు కార్యక్రమాలు. కానీ సార్ లాంటి వ్యక్తి నిజంగా తలుచుకుని ఉంటే మీకు సీట్ రావడం పెద్ద కష్టమేం కాదు. అయినా సరే పార్టీ సిద్ధాంతాలకే ఆయన కట్టుబడి ఉన్నారు. మీకేమనిపిస్తూ ఉంటుంది? ఎప్పుడైనా అనిపించిందా నాకు రాజకీయాల్లోకి రావాలి, నాకు ఇంత ప్రజాదరణ ఉంది కదా, నేనెందుకు ఈయన వెనకే ఉంటున్నానని ఎప్పుడైనా అనిపించిందా మేడం మీకు? హార్ట్ఫుల్గా చెప్పాలంటే నేను ఎప్పుడు అట్లా అనుకోలేదండి. నేను ఈరోజు కాలు బయట పెట్టింది ఎందుకంటే, ముందు చెప్పాను కదండి, నేను ఇన్ని రోజులు హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని చూసుకున్నాను. పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళకి ఇప్పుడు నేనంటూ ప్రత్యేకించి ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్ళకి చేయాల్సింది ఏమీ లేదు. అట్లాంటప్పుడు నేను చెప్పాను కదా, నాకు ముందు నుంచి సర్వీస్ చేయడం చాలా ఇష్టం, సర్వీస్ ఫీల్డ్లో ఉండాలనే ఒక కోరిక కూడా ఉంది. కాబట్టి నేను మా ఫౌండేషన్ని నేను అడాప్ట్ తీసుకొని నేను రన్ చేయడం జరుగుతుంది. అక్కడ వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మరి కిషన్ రెడ్డి గారు మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఇక్కడ టైం స్పెండ్ చేయడం చాలా తగ్గిపోయిందనమాట, టైం ఇవ్వలేకపోయేవాళ్ళు. అట్లాంటప్పుడు ఇప్పుడు మన కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి కొంచెం అనేవాళ్ళు అనమాట, సారు అవైలబుల్లో ఉండట్లేదు, బిజీ అయిపోయారు, మాకు అందుబాటులో లేరు. ఏమైనా ఇప్పుడు వెడ్డింగ్స్ అవుతుంటాయి, వెడ్డింగ్ సీజన్ వచ్చినప్పుడు చాలామంది వచ్చి ఇన్వైట్స్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు వాళ్ళు బాధపడేవాళ్ళు, సార్ బిజీ అయిపోయారు,
పిలుస్తామని వచ్చినా వచ్చే పరిస్థితుల్లో లేరని అలా అన్నప్పుడు మరి కిషన్ రెడ్డి గారు కూడా మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు ఎన్నో సందర్భాల్లో నాతో. నేను ఇప్పుడు మినిస్టర్ అయిపోయి బిజీ అయిపోయాను, కాన్స్టిట్యున్సీకి టైం ఇవ్వలేకపోతున్నాను, అందరూ బాధపడుతున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకేమో టైం ఉండట్లేదు అని 2-3 సందర్భాల్లో నాతో బాధపడి తర్వాత ఆయనే అన్నారనమాట, మరి నేను పెళ్ళిళ్ళకి ఇట్లాంటి ఈవెంట్స్కి వెళ్ళలేకపోతున్నాను, మరి నువ్వు వెళ్ళి ఏవైతే నేను అటెండ్ అవ్వట్లేదో పెళ్ళిళ్ళు అవి నువ్వు అటెండ్ అవ్వు, మరి ఇంట్లో నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా, బాగుండదు, మన కోసం వాళ్ళు ఎంతో అభిమానంతో పిలిచినప్పుడు వెళ్ళాలి కదా అని చెప్పినప్పుడు అప్పుడు సరే అని నేను నా ఒప్పుకొని అప్పుడు కాలు బయట పెట్టడం జరిగింది. అప్పుడు మెల్లిగా అంటే అందరూ పిలిచిన పెళ్ళిళ్ళకి వెళ్ళడము, అటెండ్ అవ్వడము, ఆ తర్వాత నా ఫౌండేషన్ చూసుకోవడము అలా స్టార్ట్ అయిన ప్రస్థానం. అప్పటి నుంచి నేను బయటకు వస్తున్నాను, నేను సార్ ప్లేస్లో నేను వెళ్తూ టైం ఇస్తున్నానని అందరికీ తెలుసుకొని చాలా సంతోషించి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఆ తర్వాత ఏవైనా ఈవెంట్స్ అయినప్పుడు చీఫ్ గెస్ట్గా పిలవడం ఇట్లాంటివి ఇంకా నెమ్మదిగా అలా పెరుగుతూ వచ్చింది. ఇంకా ఆ తర్వాత ప్రజలు మరి నేను ప్రత్యేకించి నేను చేసింది ఏమీ లేదు, కానీ మరి ఎందుకో ప్రజలకి నా పైన అలా నమ్మకము అలా అనిపించింది. ఈవిడ నా సర్వీస్ ప్రోగ్రామ్స్ చూసి అనుకుంటాను, ఈవిడ మరి ఎమ్మెల్యే అయితే బాగుంటుందని అనుకున్నారో ఏమో, మరి నేనైతే ఆ ఉద్దేశంతో అయితే నేను రాలేదు. కిషన్ రెడ్డి గారు లేని టైం ఆయన వెళ్ళని వాటికి నేను అటెండ్ అవ్వాలని, మా ఫౌండేషన్ చూసుకుని అట్లా మహిళలకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చాను. కానీ రాజకీయాల్లోకి రావాలి, నాకు టికెట్ రావాలి, అరే నేను ఇంత చేసినా నాకు టికెట్ ఇవ్వలేదు అనే థాట్ నాకు ఎప్పుడు రాలేదు. ఎంతోమంది నన్ను ప్రొవోక్ చేశారు, మీరు అడగొచ్చు కదా, మీరు తలుచుకుంటే రాదా మీకు టికెట్ అంటే నేను అన్నాను, నేను రాజకీయంలోకి నిజంగా రావాలి అనుకుని వస్తే నేను డెఫినెట్గా టికెట్ అడిగేదాన్ని. నేను ఆ ఉద్దేశంతో రాలేదు. కిషన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని, ఆయన వెళ్ళనివి నేను అటెండ్ అవ్వాలని, నా ఫౌండేషన్ చూసుకోవాలని బయటకు వచ్చాను కాబట్టి నేను ఈ విధంగా హ్యాపీగానే ఉన్నాను, నాకు అట్లాంటి ఒక ఉద్దేశం లేదు అని అనుకున్నాను. అదొకటి మెయిన్. ఇంకా ఒకవేళ వాళ్ళ అభిమానంతో మరి టికెట్ అడుగుదామని అనుకున్నా కూడా ఎలా ఉంటుందంటే బీజేపీ పార్టీ సిద్ధాంతం వేరు. అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఇవ్వడం అనేది ఉండదు, అది సెకండరీ. అంటే చెప్తున్నా, మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నాకు ఆ ఉద్దేశం లేదు. బట్ అడిగిన వాళ్ళకి నేను ఇలా చెప్పేదాన్ని, నాకైతే ఆ ఉద్దేశం లేదు, కానీ ఒకవేళ ఉన్నా కూడా ఇట్లా ఉంటుంది పార్టీ సిద్ధాంతం కాబట్టి అది పాసిబుల్ కాదు అని చెప్పేదాన్ని. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు నాకు టికెట్ రానప్పుడు. అంటే ఒకటి నాకు సంతోషం ఏమనిపించిందంటే, నన్ను ప్రజలు ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు, అంటే ఇంత తక్కువ కాలంలోనే నన్ను ఇంత రిసీవ్ చేసుకుని తనైతే బాగుంటుంది అనుకున్నారని అంటే నిజంగా అది గొప్ప విషయం కదండి. అవును. అంటే ప్రజల అభిమానం దక్కింది అనేది గొప్ప విషయం. టికెట్ దక్కలేదనేది అసలు అది ఇర్రెలెవెంట్, నాకు అసలు అది థాట్ కూడా లేదు కాబట్టి దాని గురించి నేను ఆలోచించను. బట్ నేను వచ్చిన తక్కువ కాలంలో ప్రజలను మంచి పేరు సంపాదించుకున్నాను. మరి కిషన్ రెడ్డి గారు అంటే ఆయన ఉన్న మంచి పేరు మరి నేను కూడా సమానంగా అలాగే ఉండాలి కదండి, ఎందుకంటే ఆయనతో నేను పోటీ పడలేను. బట్ అంత పేరు రాకపోయినా అట్లీస్ట్ కిషన్ రెడ్డి గారి పేరు పోకుండా నేను కాపాడగలిగితే అంతే చాలనుకున్నాను. మరి అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచి పేరు వచ్చింది, అదే చాలు, నాకు అదే సంతోషంగా ఉంది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయిలో తీసుకువెళ్ళిన బీజేపీ లీడర్స్లో వెంకయ్య నాయుడు గారు ముందుంటారు. ఆ తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి గారి పేరు వినిపిస్తోంది. ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళే వ్యక్తి కిషన్ రెడ్డి గారు అని కూడా చాలామందికి నమ్మకం ఉంది. రీసెంట్గా చూసినప్పుడు ఢిల్లీలో విజయం తర్వాత ఈ మధ్య తెలంగాణలో కూడా బీజేపీకి బాగా ఊపొచ్చింది. ఇక కాబోయే సీఎం అంటూ కిషన్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తోంది. ఒకవైపు ఆయన ఎంపీగా ఉన్నారు, ఇంకొక వైపు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. కొత్త అధ్యక్షుడు వస్తారు అన్నా కానీ సార్ని మార్చలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన అంత తన ముద్ర వేశారు. పైగా ఇంకొకటి చూసినప్పుడు జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన పేరు వినిపిస్తోంది. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తోంది? నేను ఇవన్నీ అసలు ఆలోచించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మాకు ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. మినిస్టర్గా ఉన్నారు, చాలు, హ్యాపీ. ఇంకా ముందుకు మీకు ప్రమోషన్ వస్తుందా లేదా అనేది నేను ఆలోచించట్లేదు, అదంతా హైకమాండ్ చేతిలో ఉంది. వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలా, వాళ్ళ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం అంతవరకు. బట్ నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది, ఆ నమ్మకం నాకుంది, రావాలని కోరుకుంటున్నాను. అంతవరకే నేను ఆలోచిస్తున్నాను. ఇంకా మిగతాదంతా హైకమాండ్ చేతిలో ఉంది, ఆ దేవుడి చేతిలో ఉంది, అంతే. కిషన్ రెడ్డి గారు రెగ్యులర్గా మీడియాతో మాట్లాడుతూ ఉంటారు, ప్రెస్ మీట్స్ పెడుతూ ఉంటారు, కానీ ఎవ్వరినీ కూడా వ్యక్తిగతంగా దూషించరు, ఎవ్వరినీ కూడా బాధపడేలాగా ఆయన విమర్శలు చేయరు. ఎంత ప్రతిపక్షాలు అయినా సరే చాలా కన్స్ట్రక్టివ్ వేలోనే ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చూసినప్పుడు రేవంత్ రెడ్డి అలాగే ఆయన మినిస్టర్స్ కొంతమంది
కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధికి ఒక సైంధవుళ్లాగా అడ్డుపడుతున్నారు, కేంద్రం నుంచి నిధులు రానివ్వట్లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ మీ నోటీస్కి కూడా వచ్చి ఉంటాయి కదా, మీరేం సమాధానం చెప్తారు వీటన్నిటికీ? ఒకటండి, ప్రొఫెషన్ని ఎప్పుడు ప్రొఫెషన్ లాగా చూడాలి, అంతేగాని పర్సనల్లోకి వెళ్ళి తిట్టుకోవడం అనేది దిగజారుడుతనం, చేతగాని వాళ్ళు ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని తిట్టి మనం గొప్పవాళ్ళం కాలేము. మనం గొప్పవాళ్ళం కావాలి అంటే మన చేతల్లో మనం చేసే వర్క్లో చూపించి గొప్ప కావాలి తప్ప ఎదుటి వాళ్ళని తిట్టి కాదు. అలా తిట్టితే మనం దిగజారినట్టు మనము, అంటే మనకు మేనర్స్ లేనట్టుగానే నేను అనుకుంటాను. ఎప్పుడైనా మనమేంటి, మన జాబ్ ఏంటి, మనమేంటి, పబ్లిక్ సర్వీస్లోకి వచ్చాం, పార్టీ సర్వీస్కి వచ్చాం, అంతవరకే చూడాలి. ఎదుటి వాళ్ళని విమర్శించాలి, కానీ ఎలాగా, వాళ్ళ పనిలో విమర్శించాలి. ఇప్పుడు మీరు ఒక సీఎంగా ఉన్నారో లేకపోతే ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉన్నారో ఎంపీగా ఉన్నప్పుడు మీరు డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా అనేది గమనించి, చేయకపోతే చేయలేదని డైరెక్ట్ అనాలి, విమర్శించాలి. కానీ పర్సనల్గా అలా చేయకూడదు, చాలా తప్పు. మీరు ఈ పని చేయలేదు, ప్రజలు మీ మీద ఇంత నమ్మకం పెట్టుకొని గెలిపించినప్పుడు మీరు డెవలప్మెంట్ చేయాలి, అది ఖచ్చితం చేయాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి మీరు విమర్శించండి, అంతవరకు కరెక్ట్. కానీ ఇంకా అంతకంటే పర్సనల్గా పోవడం అనేది కరెక్ట్ కాదు, నాకు అట్లా నచ్చదు కూడా. ఈ విమర్శలు వింటూ ఉంటే నాకు వాళ్ళ మీద జాలేస్తుంది. అంటే అలా ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళని తిట్టి వాళ్ళు ఫేమస్ అవ్వాలనుకుంటున్నారేమో పాపం అని అనిపిస్తుంటుంది నాకు. అంతేగాని కిషన్ రెడ్డి గారిని తిట్టడం అంటే, ఆయనని ఇంతవరకు మచ్చలేని నాయకుడు ఆయన. తిట్టుపిచ్చుకునే సందర్భం ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఆయన తెచ్చుకోలేదు. ఒకవేళ డెవలప్మెంటే చేయకపోతే రెండోసారి ప్రజలు గెలిపించారు కిషన్ రెడ్డి గారిని అని అంటే అక్కడే మనం చెప్పొచ్చు ఆయన డెవలప్మెంట్ చేశారా లేదా అనేది ప్రజలు చెప్పిన ఆన్సర్లోనే తెలిసిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత మినిస్టర్ అవ్వడంలోనే తెలిసిపోతుంది. ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏముందండి. అవన్నీ ఇలా వినాలి, ఇలా వదిలేసేయాలి, అంతే. జనం అన్నీ చూస్తూనే ఉన్నారు. మీరు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పదవుల కోసం పనిచేసిన వ్యక్తులు కాదు, ప్రజా అభిమానం కోసం, ప్రజల మనుషులుగా ఉండడానికే మీరు ఇష్టపడ్డారు. ఒక మహిళ, ఒక భార్య పాజిటివ్ ఎనర్జీ అనేది ఓ వ్యక్తికి ఎలా కలిసి వస్తుంది అనడానికి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అలాగే విమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా మీరు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నిటినీ ఒకసారి వెళ్ళి చూద్దాము మేడం. తప్పకుండా రండి, అంతా డిస్ప్లేలో పెట్టాము, మీకు చూస్తే అర్థం అవుతుంది. రండి చూద్దాం, అట్లాగా మన ప్రేక్షకులు కూడా చూపిద్దాం. ఓకే మేడం. ఇదంతా మెహందీయే మేడం, ఇదంతా కూడా ఫ్రీ కోచింగ్ కదా? ఫ్రీ ట్రైనింగ్. ఓకే, ఇది మెహందీ, ఇదంతా దీనిపైన వేసి డిస్ప్లేలో పెట్టడం. ఇప్పుడు ఇది పోర్ట్రైట్ కూడా మెహందీతో వేశారు, కోన్ ఉంటుంది కదా, కోన్తో వేశారు అనమాట. ఇదంతా మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు వేసింది? అంతే. ఇక్కడ డిస్ప్లేలో ఉన్నవన్నీ మేము నేర్పించినవే. 8 years నుంచి మేడం ఈ ఫౌండేషన్ రన్ చేస్తున్నారు? 8 years నుంచి. అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది ఎక్కడ ఉందో? ఎందుకంటే చాలా మంది సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు బంజారా హిల్స్లో ఉంది, అంబర్పేట్లో ఉంది, ఇప్పుడు మళ్ళీ సనత్ నగర్లో ఉంది. అంటే పార్లమెంట్ మొత్తంలో 15 సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు వెళ్ళి అక్కడ సెంటర్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటారు. అంటే వాళ్ళు దూరం ట్రావెల్ చేయకుండా ఎవరికి వాళ్ళకి అవైలబుల్ ఉండేటట్టుగా సెంటర్స్ పెట్టామన్నమాట. మొత్తం 15 సెంటర్స్ ఉన్నాయి ఇలాంటివి. ఎవరైనా వెళ్ళి ఫ్రీగా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అటెండెన్స్ అనేది 70% ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే సర్టిఫికేట్ ఇస్తాను. అంటే వాళ్ళకు కూడా వాల్యూ తెలియాలి కదా, ఏదో వచ్చామా టైంపాస్ చేసి వెళ్ళిపోయామా, ఏదో ఇష్టం ఉన్న టైంకి వచ్చామా అన్నట్టు ఉండకుండా 10 to 3 ఖచ్చితంగా రావాలి అండ్ 70% అటెండెన్స్ ఉండాలి. అంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాం. టైలరింగ్ ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారు మేడం? మాకు ఒక్కొక్క సెంటర్లో ఒక బ్యాచ్కి 35 to 40 స్టూడెంట్స్ ఉంటారండి. 3 months కాగానే ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకో ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది మాకు. మిషన్స్ లాంటివి ఎవరైనా స్పాన్సర్ చేస్తారా మేడం? కొంతమంది నేను అలా మొత్తం మా ఫౌండేషన్ త్రూ మేమే పర్సనల్గా, కొంతమంది కిషన్ రెడ్డి గారికి ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం మంది హెల్ప్ చేసేవాళ్ళు, ఆ త్రూ మేమే చేస్తామన్నమాట. బయట ఎవరి నుంచి మేము తీసుకోము, మేమే చేస్తుంటాం. అంటే టైలరింగ్ నేర్పించడం, కొంతమందికి ఇలాగా మిషన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు ఈ ఫౌండేషన్ ద్వారా. బ్లౌజా? ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారండి? 3 నెలల నుంచా?
కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది కొంచెం కంటిన్యూ అవుతారు, కొంతమంది 2 డేస్ అంటే టైలరింగ్ నేర్చుకుంటారు, బ్యూటీషియన్, ఎన్ని కోర్సులన్నా నేర్చుకో. 2 కోర్సెస్ కంపల్సరీ. అదే కంటే 2 కోర్సెస్ ఎవరైనా ఒకళ్ళు 2 కోర్సెస్ నేర్చుకోవచ్చు. టైలరింగ్ నేర్చుకోవచ్చు, బ్యూటీషియన్ నేర్చుకోవచ్చు. అట్లా చాలా మంది 2 సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా ఓన్లీ బ్లౌజెస్ నేర్పిస్తారా మేడం? లేదండి, ఫ్రాక్స్ మీరు ఏమేమి కుడతారో చెప్పండి అమ్మా. ఏమేమి బ్లౌజెస్, ఫ్రాక్స్, పెట్టికోట్స్ అవి చూద్దాం మేడం. అక్కడ చాలా బాగున్నాయి. మన ఇన్ని మోడల్స్ లో వాళ్ళు కుడతారనమాట. వీళ్ళు కుట్టినవే అన్ని మేము డిస్ప్లేలో పెట్టాము. అన్ని మోడల్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది డిఫరెంట్ గా కూడా వాళ్ళకి 4 డబ్బులు వస్తాయి. సొంతంగా కుట్టుకుంటే బయట కుట్టించుకునే ఛార్జ్ మిగిలిపోతుంది. అట్లా కూడా వాళ్ళు చేస్తారు. నిజమే, ఎంత ఎంప్లాయ్మెంట్ మేడం. ఇంట్లో కూర్చొని సంపాదించుకునే అవకాశం ఈ రోజుల్లో. బాగా చదువుకుంటే తప్ప ఏ ఉద్యోగాలు రాని పరిస్థితి. పైగా హైదరాబాద్ లాంటి చోట అంటే ఎక్కడికెక్కడికో ట్రావెలింగ్ కే రోజుకి కొన్ని గంటల టైం పడుతూ ఉంటది. అలాంటిది ఇంట్లోనే కూర్చొని ఇలాగా నెలకి 15-20 వేలు మిషన్. ఇప్పుడు మేము ముద్ర లోన్ ఇస్తాం, 50,000 ఇస్తారా? 50,000 ఒక మిషన్ కొనుక్కుని చక్కగా ఇంట్లో కూర్చొని కుట్టేసుకోవచ్చు. బయటకు వెళ్ళే పని లేదు. హాయిగా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ, భర్తని పిల్లల్ని చూసుకుంటూ, వంట చేసుకుంటూ, ఇంట్లోనే అన్ని చూసుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చు. అవును, అట్లా ఇంట్లో చేసుకోవచ్చు, షాప్ పెట్టుకోవచ్చు, ఒక బొటిక్ గా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. చేసుకొని బొటిక్ పెడితే వాళ్ళు ఒక 2 హైర్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు కదా. మనం బొటిక్ పెడితే కుట్టే వాళ్ళని ఎలాగో పెట్టుకుంటాం అంటే వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే కదా. అంటే వీళ్ళ త్రూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారని. కరెక్టే. ఇలాంటి ఇంకో 4 మెషిన్స్ పెట్టుకొని పెద్ద బొటిక్ గా కూడా రన్ చేయొచ్చు. పైగా ముద్రా లోన్స్ కూడా ఇస్తారని చెప్తున్నారు. అది ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టిందనమాట ముద్రా లోన్ అని. అవును, అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని చాలా మినిమల్ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ బర్డెన్ కూడా ఉండదు. పైగా ఈ రోజుల్లో లోన్ తీసుకోవాలన్నా కానీ 1,00,000 ఉంటాయి మేడం, డాక్యుమెంట్స్ అని అవని ఇవని. అలాంటిది మీ ఫౌండేషన్ ద్వారా లోన్స్ కూడా ఇప్పించి అక్కడ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే. అంతే. అవును, సెపరేట్ కోర్స్, సెపరేట్ జూట్ బ్యాగ్ మేకింగ్ సెపరేట్. ఇందులోనే నేర్చుకుంటారు. మాకు షార్ట్ టర్మ్ కోర్సెస్ లో క్యాండిల్ మేకింగ్, జూట్ బ్యాగ్ మేకింగ్, బ్యాంగిల్స్, ఇలానే షార్ట్ టర్మ్ అన్నమాట. బ్యాంగిల్స్ కూడా నేర్పించాము. అవును, ఇలాంటివి ఇవన్నీ. ఈ పెన్సిల్ బాక్స్ అనుకోండి, పిల్లలకి పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి స్కూల్కి తీసుకెళ్ళొచ్చు. మనం సెల్ ఫోన్ అట్లా పెట్టుకోవడానికి అట్లా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ నేర్పించడానికి టీచర్స్ ని అపాయింట్ చేస్తారా మేడం మీరు? అవును, టీచర్స్ మాకు ఇప్పటికీ 33 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు. ఇంకా మా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్నే నేను టీచర్స్గా తీసుకొని వాళ్ళకి అలా ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తుంటాను. బయట నుంచి కాకుండా మా స్టూడెంట్స్ని మేము టీచర్స్గా తీసుకుంటుంటాము. మళ్ళీ వాళ్ళకి శాలరీ కూడా ఇస్తాం. శాలరీ ఇస్తాం. పైకి కనిపించకుండానే నిజంగా మహిళల కోసం మాత్రం చాలా చేస్తున్నారు మీరు. ఇదండి సర్టిఫికెట్. మేము 3 months కోర్స్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ ఇస్తామన్నమాట స్టూడెంట్స్కి. ఈ సర్టిఫికేట్స్తో వాళ్ళు ముద్రా లోన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సర్టిఫికేట్ మామూలుగా బయట ఎక్కడో నేర్చుకునే కంటే కూడా ఇక్కడ నేర్చుకోవడం వల్ల లోన్స్ కి అప్లై చేయడానికి, తర్వాత ఏదైనా బొటిక్ లాంటివి పెట్టుకోవడానికి సిగ్నేచర్ వస్తుంది, దాంతో వాళ్ళు చేసుకోవచ్చు. ఇవేమో హెయిర్ స్టైల్, ఇక్కడ పెడిక్యూర్ చేస్తున్నారు. ఇట్లాంటి డిఫరెంట్. వీళ్ళు ఫస్ట్ ఈ మ్యానిక్విన్ పైన వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి ఇంకా మనకి ఒకళ్ళు వేసుకుంటూ అలా ప్రాక్టీస్ చేసుకుంటారు. స్టూడెంట్స్ కూర్చుంటారు కదా, ఒకళ్ళు హెయిర్ స్టైల్స్ వేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటారు. ఇట్లా ఆల్ వెరైటీ ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తారు. అన్నీ చేయగలుగుతారు మా స్టూడెంట్స్. ఇది ఎన్ని రోజుల కోర్స్ మేడం? 3 months. బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం ఇవంతా 3 months కోర్సెస్. ఇంకా బ్యాంగిల్స్, జూట్ బ్యాగ్ మేకింగ్ అంటే షార్ట్ టర్మ్, ఒక 10 days 15 days అంత షార్ట్ టర్మ్ లో అవి నేర్పిస్తాం. ఇవి మటుకు కంటిన్యూగా 3 months కోర్సెస్. నిజం మేడం, ఈ రోజుల్లో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవాలన్నా కానీ 20-30,000 ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఒకటి మళ్ళీ టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మళ్ళీ ఇల్లు వదిలిపెట్టి దూరం ట్రావెల్ చేయాలి, బస్సులలో వెళ్ళి అదే టైర్డ్ అవుతారు, దానికి ఒక ఖర్చు. అదే ఇవైతే మేము మా సెంటర్స్ ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఉన్నాయి కాబట్టి ఆ లోకల్ వాళ్ళు వచ్చి నేర్చుకుంటుంటారు. సో వాళ్ళకి అవైలబుల్లో కూడా ఉంటుంది. ప్లస్ టైం 10 to 3 పిల్లల్ని స్కూల్ పంపించి వంట చేసుకుని వచ్చేస్తారు. మళ్ళీ 3కి పిల్లలు వచ్చే టైంకి ఇంటికి వెళ్ళిపోతారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ సర్టిఫికేట్ ఉంటుంది, లోన్ తీసుకోవడం ఈజీ, బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం ఇంకా ఈజీ. ఎప్పుడైనా వెళ్ళి దేనికైనా ఓపెనింగ్ చేస్తూ ఉంటారా మీ స్టూడెంట్స్వి? అంటే ఇప్పటి వరకు మా పాత స్టూడెంట్స్ అంతా చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఆవిడ చేస్తే నేను వెళ్ళాను. వాళ్ళు చాలా చెప్తుంటారు, మ్యామ్ మీరు రావాలి తప్పకుండా
అని చెప్పి చెప్తుంటారు, వెళ్తుంటాను, చాలా సంతోషం. హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇవన్నీ చూస్తున్నప్పుడు. కానీ నిజంగా అనిపిస్తుంది వీళ్ళందరూ అంటే ఇంత టాలెంట్ ఉండి ఇళ్లలో కూర్చుని 3 monthsలో ఎంత ఎక్సలెంట్గా నేర్చుకుంటారంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అంటే మంచి మంచి కుట్లు అవి 3 monthsలోనే నేర్చేసుకుంటారు. చాలా టాలెంట్ ఉంది లేడీస్లో, కాకపోతే అవకాశాలు లేక ఇంట్లో ఉండిపోతున్నారు అని వీళ్ళని ఇక్కడ చూసాక అర్థమవుతుంది. కరెక్టే, మీరు వీళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశాలు కల్పిస్తూ ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇస్తున్నారు మేడం. పైగా చూడండి ఇంతమంది ఆడవాళ్ళు ఒకే చోట కలిసి చాలా కలర్ఫుల్గా ఇంకా పైగా విశాలంగా ఉంది, ఎక్కడ చూసినా అన్ని సౌకర్యాలు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళు కూడా నాట్ ఓన్లీ ఒక స్టూడెంట్స్ లా కాకుండా ఒకళ్ళు ఫ్రెండ్షిప్ అవుతుంది, నెట్వర్క్ పెరుగుతుంది, వాళ్ళు వచ్చి కూర్చుని నేర్చుకుంటుంటారు, పక్కన వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటారు. 2 విధాలుగా వాళ్ళకి ఇక్కడ రావాలంటే ఒక ఎంజాయ్మెంట్ లాగా అనిపిస్తుంది. వచ్చి మంచిగా నవ్వుతూ ఒకరితో మాట్లాడుకుంటూ నేర్చుకుంటూ చాలా మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్తుంటారు. ఇప్పుడు మీ కమలం హవా మామూలుగా లేదు మేడం, వికసిస్తోంది. ఢిల్లీలో కూడా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ నాయకులు అధిరోహించడం, అది కూడా రేఖా గుప్తా మహిళకి ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం? నిజంగా నేను చెప్తున్నాను కదా, ప్రధానమంత్రి మోదీ గారు మహిళా శక్తిని గుర్తించినంతగా ఇంతవరకు ఎవరు గుర్తించలేదు అనిపిస్తుంది. ఆయన మహిళలకు ఎంత గౌరవం ఇస్తారు, వాళ్ళలో ఎంత టాలెంట్ ఉందనేది ఆయన ఎంత గుర్తించకపోతే ఎన్నో సంవత్సరాల తర్వాత మన కంట్రీ క్యాపిటల్ అయిన ఢిల్లీకి ఒక మహిళను నియమించడం, అట్లాగే అంతకంటే మరి మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ముర్ము గారిని నియమించడం, దాన్ని బట్టే మోదీ గారికి మహిళల మీద గౌరవం, వాళ్ళ శక్తి పైన ఉన్న నమ్మకం అనేది తెలుస్తుంది మనకి. ఈ సపోర్ట్ వల్లనే ఈరోజు చూడండి వాళ్ళ మహిళల కోసం ఎంతో రకరకాల స్కీమ్స్, నారీ శక్తి అని, డ్రోన్ దీదీ అని, సుకన్య స్కీమ్ అని, సుకన్య సమృద్ధి స్కీమ్ అని, ఇట్లాంటి వాళ్ళు ఇంతవరకు ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? ఇంతవరకు ఎవరు చేయలేదు. మహిళలకి మోదీ గారు చేసినంత ఇంతవరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు నాకు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా మీరు చేస్తున్న సేవలు చూస్తుంటే కూడా గొప్పగా అనిపిస్తుంది. ఆయన ఎప్పుడో ప్రధానమంత్రిగా పనిచేశారు, దివంగత ప్రధానమంత్రి. ఆయన్ని ఈరోజు ఇంతమంది జీవితాల్లో మీరు నిలబెడుతున్నారు. కిషన్ రెడ్డి గారి విజయాల వెనక ఖచ్చితంగా వీళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి మేడం, మీరు చేస్తున్న సేవ ఉంది. మాకేంటి ఒకటే, మా వీలైనంతగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకి ఏదో విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబానికి ఎంతసేపు ఒక భర్త సంపాదన మీద ఆధారపడకుండా వాళ్ళు కూడా అంతో కొంత సంపాదిస్తే ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు లాగా తోడుగా ఉంటారు. వాళ్ళ పిల్లలకి ఏదైనా వాళ్ళ ఖర్చులకి పనికొస్తుంది. ప్రతిదానికి భర్త మీద ఆధారపడి అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు సొంతంగా సంపాదిస్తే వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకొని భర్తకి కొంత భారం తగ్గించినట్టు కూడా అవుతుంది కదా. కరెక్ట్ మేడం. చూడండి చిన్న చిన్న పిల్లలు, ఇలాంటి పిల్లల్ని డే కేర్స్ లో పెట్టి ఒక తల్లి వచ్చి ఒక కోర్స్ ఎక్కడైనా నేర్చుకోవాలంటే ఇటు ఈ పిల్లల కోసం ఆలోచించాలా, డబ్బులు ఖర్చు పెట్టాలా, కోర్సుకి ఖర్చు పెట్టాలా? చూడండి మీ ఇంట్లో ఉన్నట్టు నేను అలౌ చేస్తానండి పిల్లల్ని వాళ్ళ పాటికి. నేను ఎప్పుడు కూడా నేను అబ్జెక్షన్ చెప్పను. ఎందుకంటే పాపం వాళ్ళు ఇల్లు వదిలి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ఆ చిన్న పిల్లల్ని ఎక్కడైనా వదిలేసి వస్తారు, అది వీలు అవ్వదు కదా. అందుకని మేము పిల్లల్ని కూడా అలౌ చేస్తాం. వాళ్ళు మంచిగా వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకొచ్చుకుని వాళ్ళు ఉన్నంత నేర్చుకున్నంతసేపు ఇక్కడే ఉంచి మళ్ళీ వాళ్ళతో పాటు తీసుకెళ్తాం. బాగుంది మేడం, మంచిగా అనిపించింది. అసలు ఎక్కడ చూసినా చిన్నపిల్లలు కనిపిస్తున్నారు, చాలా మంది ఉంటారు. నేర్చుకుంటున్నావా నువ్వు కూడా? ఆడపిల్ల కదా, ఇప్పటి నుంచో చూసి నేర్చుకుంటాను. అవును మేడం, ఎక్కడ చూసినా నాకు చిన్న చిన్న పిల్లలు, చాలా మంది మహిళలు పిల్లల్ని ఎక్కడో డే కేర్స్ లో పెట్టి ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళు అంత ఖర్చు పెట్టి అంత అఫోర్డ్ చేయలేరు కదండి, ఎక్కడో డే కేర్ లో పెట్టేంత అఫోర్డ్ వీళ్ళు ఎక్కడ చేయగలుగుతారు? ఇక్కడ అందుకే కూడా తీసుకొచ్చుకుంటే బాగుంటుందని నేను ఎప్పుడు కూడా చెప్తాము. మేము ముందే చెప్తాము, మీకు పిల్లలు ఉంటే మేము తీసుకురావచ్చు అని కూడా మేము చెప్తాము. వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ కళ్ళ ముందు చూడండి అసలు ఎన్ని డిజైన్స్ మేడం, నిజంగా మనం కుట్టించుకోవాలంటే ఎన్ని డబ్బులు అయిపోతాయి. చిన్న 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 పిల్లలకి పెద్దవాళ్ళకి రకరకాల బ్లౌజెస్. నాకు ఇక్కడ ఎక్కువ హ్యాపీ అనిపిస్తున్నది ఏంటంటే పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో నేర్పించేవన్నీ ఇక్కడ సాధారణ మహిళలు, పెద్దగా చదువుకోని వారు, చదువు రాకపోయినా కానీ ఇంత మంచి స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, మీలాంటి వాళ్ళ దగ్గరుండి సర్టిఫికెట్స్ ఇచ్చి మరి లోన్స్ ఇప్పిస్తూ వాళ్ళని ఇలాగా ఒక విమెన్ ఎంపవర్మెంట్ వైపు నడిపిస్తున్నారు చూసారా. ఎందుకంటే ఈ మహిళలే కదా మేడం రేపు మన దేశాన్ని నిలబెట్టేది. ఆర్థిక స్వాతంత్రం అనేది చాలా అవసరం ఈ రోజుల్లో మహిళలు. మనం గుర్తించాలి, కానీ
ఇంట్లో ఉండే మహిళల్లో కూడా ఎంతో టాలెంట్ ఉంటుందండి. కాకపోతే అవకాశాలు లేక వాళ్ళు బయటకు రాలేక గుర్తింపు పొందలేకపోతున్నారు. కానీ చాలా టాలెంట్ ఉంటుంది. 3 monthsలోనే ఎన్ని రకాల వర్క్స్ నేర్చుకుంటారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. రకరకాల డిజైన్స్, రకరకాల వర్క్స్ ఒక జస్ట్ 3 monthsలోనే నేర్చుకుని చక్కచక్క చూసారు కదా డిస్ప్లేలో అన్నీ కుట్టేస్తారు. కరెక్టే. 3 monthsలో ఇవన్నీ నేర్చుకోవడం అంటే మళ్ళీ రెండో కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. రెండు కోర్సులు నేర్చుకునే వాళ్ళు ఒక సైడ్ బ్యూటిషియన్ నేర్చుకుంటారు, ఒక సైడ్ మగ్గం నేర్చుకుంటారు, ఒక సైడ్ టైలరింగ్ నేర్చుకుంటారు, ఒక సైడ్ వర్క్స్ నేర్చుకుంటారు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే 2 courses కూడా నేను అలౌ చేస్తాను. 2 minimum అని పెట్టాను. 2 అంటే 2 నేర్చుకోవచ్చు. ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మేడం? నిజంగా చెప్పాలంటే ఈ ఆలోచన కిషన్ రెడ్డి గారిది, నాది కాదు. 8 years క్రితం ఆయన మహిళలకి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మహిళలకి తన చేతనైనంత సహాయము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఏదో ఒకటి చేయాలని అనిపించింది కిషన్ రెడ్డి గారికి. సో అందుకని ఈ సెంటర్స్, అది అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనే స్కీమ్ బయటకు వచ్చింది. సో ఆ స్కీమ్ని అడాప్ట్ చేసుకుని ఈయన సెంటర్స్ పెట్టారు. బట్ మేమంతా కూడా మా ఫౌండేషన్ త్రూ మా పర్సనల్గానే రన్ చేస్తామండి. గవర్నమెంట్కి సంబంధించింది ఒక సింగిల్ రూపీ కూడా మేము తీసుకోము. అండ్ మోరోవర్ కిషన్ రెడ్డి గారికి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే చాలా అభిమానం. సో ఆయన పేరు పైన ఇవి స్టార్ట్ చేశారు. పైగా ఇక్కడ అందరూ కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా వచ్చేసి ఇలా వర్క్స్ నేర్చుకుంటున్నారు. చూసారా, అందరూ ఒక కుటుంబం లాగే ఉన్నారు. ఇంతమంది, 100 మంది మేడం. ఓన్లీ మా 3 center స్టూడెంట్సే. చూడండి ఎంత చక్కగా. आप क्या सीख रहे हैं? टेलरिंग पूरा? ये पूरा आपसे सिलवाया है. ఓ చూడండి ఒక్కొక్కళ్ళు ఎంత టాలెంట్ ఉంటుందో. నిజం మేడం. ఈ వర్క్స్ చూడండి, క్యూట్గా రకరకాల కూర్చో. చమ్కీలు, బీట్సే కాకుండా, చమ్కీలే కాకుండా ఇట్లా అన్ని నెట్. ఇంత మంచి వర్క్స్ అసలు. ఈ రోజు ఇవన్నీ మనం బయట వర్క్ చేయించుకోవాలంటే 1000 రూపాయలు ఫ్రీగా ఇది చూడండి నేర్పిస్తున్నారు. చమ్కీ ఎంత బాగుంది. చమ్కీ షైనింగ్ పార్టీ వేర్. కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా వస్తుంటారా మేడం? ఇక్కడికి చాలా వస్తుంటారు. వస్తుంటారా? ఇలా బుక్ ఒక బుక్ వీళ్ళు ఓకే, ఇలా అన్ని ఉంటుంది. వీటిల్లో కూడా ఇది థియరీ అన్నమాట, సిలబస్. వీళ్ళకి ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి, ఒకవేళ వీళ్ళు మర్చిపోయినా కూడా దాన్ని చూసి మళ్ళీ నేర్చుకుని చేసుకోవచ్చు. సో ఇట్లా అందరికి రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయిస్తాం మేము. ఓకే. సో ఆ రిజిస్టర్స్ పెట్టుకొని వాళ్ళు అలా ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఒకవేళ గ్యాప్ వచ్చి వాళ్ళు చేయలేకపోయినా మళ్ళీ తర్వాత మర్చిపోయినా బుక్స్ చూసి మళ్ళీ నేర్చుకోవచ్చు. నిజమే. రాజకీయ నాయకులే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా ఎన్నో త్యాగాలు చేయాలని మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కదా మేడం. మీరు మీ ఇష్టాలని అన్నిటినీ పక్కన పెట్టడం వల్ల ఈరోజు ఇంతమంది జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. అంతే కదా? నేనే జాబో బిజినెస్ చేస్తుంటే నా వరకే అది నేను లాభపడేదాన్ని. కానీ నేను ఈరోజు సర్వీస్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్తో వచ్చాను కాబట్టి అట్లీస్ట్ నా వల్ల కొంతమంది కన్నా సాయం చేయగలుగుతున్నాను. కరెక్టే. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ బ్లౌజ్ డిజైన్స్. ఓకే, బ్లౌజ్ డిజైన్స్. ఇవన్నీ బ్లౌజెస్. ఇంత మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా? చేస్తాం. ఇవన్నీ అసలు బయట ఎక్కడ నేర్చుకున్నా వేలకు వేలు. చూడండి ఒకదానికి ఒకటి పోలికుండదు, అన్ని డిఫరెంట్ డిజైన్స్. మేడం మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? షెడ్యూల్ నాకు డిపెండ్ ఆన్ ద ప్రోగ్రామ్స్. ఇంకా ఏది ప్రోగ్రామ్స్ లేకపోతే టీచర్స్ మీటింగ్ పెట్టుకోవడము, ఊరికి అలా సెంటర్స్ విజిట్ చేయడము చేస్తుంటాను. అంటే ఎక్కువ మా సెంటర్ స్టూడెంట్స్తో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇంటరాక్షన్ ఉంటుంది. చాలా అభిమానిస్తుంటారు. నేను చూస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి మేడం మీరు మాకు ఇంత చేస్తున్నారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం మేడం, మేము బాగా నేర్చుకుంటున్నాము అని చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అవును కదా మేడం. కిషన్ రెడ్డి గారి భార్యగా మిమ్మల్ని మీరు ఇలా అందరి ముందు నిలబెట్టుకోవడం మీకు ఇష్టమా, లేదంటే కావ్య కిషన్ రెడ్డి అనే వ్యక్తిగా మీకు గుర్తింపు రావడాన్ని ఇష్టపడతారా? ఒకటండి, నిజంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారి లాంటి ఒక మంచి వ్యక్తికి భార్యనవ్వడం నా అదృష్టం. నేను ఫస్ట్ అయితే కిషన్ రెడ్డి గారి భార్యలాగే నేను గుర్తించడానికి ఇష్టపడతాను. ఆ తర్వాత నేను నా సపరేట్ ఐడెంటిటీ అనేది సెకండరీ. బట్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు ఈరోజు లభిస్తున్న గుర్తింపు, గౌరవం అంతా కిషన్ రెడ్డి గారి వల్లనే, ఆయన పేరు వల్లనే, ఆయనకున్న మంచి పేరు వల్లనే నన్ను అది పలానా కిషన్ రెడ్డి గారి భార్య అని ఫస్ట్ నన్ను అలడల్ డిజైన్స్ అనమాట. మంచి డిజైన్స్ కూడా ఇలా జడకి పెట్టి వేస్తుంటారు. ఇవన్నీ కూడా మేమే నేర్పిస్తాము. చూసారు కదా, నిజమే. ఇవన్నీ రెడీమేడ్ ఎలా పెట్టి కుట్టేస్తారు, అట్లా కూడా చేస్తారు.
శారీ డ్రేపింగ్, బ్యూటీషియన్, మేకప్ అన్నీ. ఈరోజు ఇవన్నీ మీ దగ్గర నేర్చుకున్న ఎవరైనా ఒక ఆర్టిస్ట్ వెళ్ళి ఎక్కడైనా ఒక ఈవెంట్ చెయ్యాలి అంటే మేడం ఎంత లేదన్నా ఒక్క రోజులో 10,000 సంపాదించుకోవచ్చు కదా. ఈజీగా. కిషన్ రెడ్డి గారు సున్నిత మనస్కులు. ఆయన ప్రతిపక్ష నేతల్ని కూడా ఒక మాట అనడానికి ఆలోచిస్తారు, గట్టిగా మాట్లాడడానికి. అయితే ఇంట్లో వేరు బయట వేరు, భర్తగా ఆయన ఎలా ఉంటారు మీ విషయంలో? అంటే మొదటి నుంచి మరి అది అడ్వాంటేజ్ అనుకోవాలో డిసడ్వాంటేజ్ అనుకోవాలో టైం చాలా తక్కువ స్పెండ్ చేసాం. అంటే ఎక్కువ స్పెండ్ చేస్తే గొడవ కొట్లాడుకుంటూ కూర్చునే వాళ్ళం ఏమో తెలియదు. ఎందుకంటే బిజీ ఉన్నావు టైం ఇవ్వట్లేదు అని గొడవ పడేదాన్నేమో. ఆయన ఆ గొడవ పడడానికి కూడా టైం ఇవ్వకుండా బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి నేను ఎప్పుడు ఎక్కువ కంప్లైంట్ ఇచ్చే టైము దొరకలేదు. ఆ ఇవ్వాలని నాకు ఆలోచన రాకుండా ఏదో ఒక పనిలో బిజీలో పడి మర్చిపోతుంటాను. టైం ఇవ్వకపోవడం అనేది నాకు తెలిసి ఇస్తుంటా. రోజు మనం ముందు కూర్చొని టైం ఇవ్వకపోయినా అవసరం ఉన్నప్పుడు మటు ఖచ్చితంగా మాకు వెనక ఉండి దగ్గరుండి చేస్తారు. కాబట్టి నేను టైం ఇవ్వలేదు అనేది ఒక కంప్లైంట్గా తీసుకోను. ఎందుకంటే రోజు ఏం చేస్తామండి, టైం ఉన్నా కూడా ఎదురుగా కూర్చొని ఏం చేస్తాం. అదే మాకు అవసరం ఉన్నప్పుడు మటుకు ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటారు, నాకైనా పిల్లలకైనా. ఈరోజు ఇదంతా నేను ఆయన వల్లనే చేస్తున్నాను తప్ప నాకంటూ ఏమీ లేదు. అంతే కదండి, ఇప్పుడు ఆయన స్థాపించిందే ఈ IBB అలా ఒప్పుకోవడం మీ గొప్పతనం మేడం. ఎందుకంటే మీరు నాకు ఇది కావాలి, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని అదే రోజు పెళ్ళైనప్పుడే మీరు అనుకుని ఉంటే ఈరోజు ఇక్కడ దాకా ఆయన రావడం ఎలా ఉండేదో, మీరు కూడా ఇలా మిమ్మల్ని మీరు ఇలా ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చేదో కాదు. అంతే కదా. ఆ రోజు మీ గురించి మీరు ఆలోచించుకోలేదు. నేనైతే ఎప్పుడు కూడా ఈరోజు నేను ఉన్నదానికి కారణం కిషన్ రెడ్డి గారే అనుకుంటాను. ఆయన భార్య నవ్వడం వల్లే నాకు ఈరోజు ఈ స్థాయి కానీ, ఈ గౌరవం కానీ, ఈ సంతోషం కానీ ఆయన వల్లనే ఉందనేదే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. నేను ఆయనకంటూ స్పెషల్గా చేసింది ఏం లేదు. అందరూ మహిళల్లాగా హౌస్ వైఫ్ లాగా నేను హౌస్ వైఫ్గా ఉన్నాను, ఇల్లు చూసుకున్నాను, పిల్లలు చూసుకున్నాను. నేను చేసిందంటూ స్పెషల్గా ఏమీ లేదు, అందరిలాగా నేను చేశాను. కాకపోతే కొంచెం అందరికంటే కొంచెం టైం తక్కువ ఇచ్చారేమో, కానీ మాకు కావాల్సినప్పుడు అవైలబుల్లో ఉన్నారు, అదే చాలు కదండి. కరెక్టే. మరి అన్నీ పాజిటివ్గా తీసుకోవాలి కదా, అప్పుడే కదా ఫ్యామిలీ రన్ అవుతుంది. గొడవలు పడుతూ పోతే అవ్వదు. సో ఒకళ్ళు అర్థం చేసుకుంటూ పోతూ ఉంటే బాగుంది. ఒక మహిళ మల్టీ రోల్స్ పోషించాల్సి ఉంటుంది వాళ్ళ జీవితంలో. ఒక అమ్మ అంటే ఇన్ని రోల్స్కి కూడా న్యాయం చేయాలి ఒక మహిళ. అమ్మగా మీ పాత్ర ఏంటి? మా పిల్లలు నిజంగా చెప్పాలంటే నా అదృష్టం ఏమో, కానీ చాలా అంటే ఇండివిజువల్, అంటే ప్రతిదానికి నా పైన డిపెండ్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టకుండా అట్లా ఉండేవాళ్ళు కదా. చిన్నప్పటి నుంచి నేను పెద్దగా మా పిల్లల్ని పెంచడంలో కష్టపడలేదు. కాకపోతే వాళ్ళ నాన్నగారు ఇచ్చే టైం అనేది నేను ఇప్పించలేకపోయాను. కానీ బాగా అర్థం చేసుకుంటారు మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా. అంటే మా నాన్న ఇది కాబట్టి మేము గ్రేట్ అనే ఫీలింగ్ మా పిల్లలకి ఎప్పుడూ లేదండి. చాలా డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు, బాగా అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. వాళ్ళు చాలా ఇండివిజువల్, అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు వాళ్ళు నిర్ణయించుకొని చేస్తుంటారు. మా పైన బర్డన్గా ఉండడం కానీ, మమ్మల్ని ఏదైనా డిస్టర్బ్ చేయడం కానీ అట్లా అయితే ఏమీ చేయరండి. చాలా బాగుంటారు మా పిల్లలు. సో ఆ విషయంలో నాకు తల్లిగా నేను టైము అంటే కిషన్ రెడ్డి గారు తక్కువ టైం ఇవ్వడం వల్ల ఆయన చేసేవి కూడా నేనే చేస్తూ కొంచెం ఎక్కువ నేను చేశాను. కానీ పిల్లల కోసమే కదండి ఏది చేసినా కూడా. సో నేనేదో వాళ్ళకి చేశాను, పెద్ద టైం ఇచ్చాను అని నేనేం అనుకోను. అందరిలాగే నేను వాళ్ళని మంచిగా పెంచాను, వాళ్ళు బాగా ఉంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ పార్టీలు మారినా ఒక్కటి మాత్రం చెప్తూ ఉంటారు మేడం, మహిళలకి మేము ఎన్నో అవకాశాలు కల్పిస్తాం, మహిళా సాధికారత కోసం మేము పాటుపడతాం అంటారు కదా. మీరు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ని ఇక్కడ మీ చేతల్లో చూపిస్తున్నారు, మాటల్లో చెప్పడం కాదు. ఏమనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేను నిజంగా చెప్పాలంటే ఇంకా మరి మహిళల కోసం మేము కంప్యూటర్ కోర్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నానండి. సో కంప్యూటర్స్ నేర్చుకుంటే, ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయింది, సో కంప్యూటర్స్ నేర్చుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నాకు నిరంతరం నేను వీలైనంత వరకు నేను చేయగలిగిన అన్ని రోజులు తప్పకుండా నా ఫౌండేషన్ త్రూ నాట్ ఓన్లీ ఇవి, ఇంకా నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తుంటాను, చిన్న సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. నా ఇంట్రెస్ట్ ఇదే. ఇప్పటివరకు అయితే నేను ఇదే అనుకుంటున్నాను, ఇలాగే ముందుకెళ్తూ ఉంటాను. మహిళలకి ముఖ్యంగా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం. ఒక మహిళ ఆ కుటుంబంలో భర్త మీద ఆధారపడకూడదు, ఒక తండ్రి మీద, ఒక మామగారి మీద ఆధారపడి డబ్బుల కోసం, వాళ్ళ ఖర్చుల కోసం చూడకూడదు. కానీ మీరు ఇప్పుడు వీళ్ళు ఇంతమందిని, వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉన్నారు కదా. ఏమనిపిస్తూ ఉంటుంది వీళ్ళ జీవితాల్లో? మీరు ఎన్నో సక్సెస్ స్టోరీస్ చూసి ఉంటారు. ఇంకా చెయ్యాలి, వీళ్ళ కోసం నేను నిలబడాలి. వీళ్ళు చూపించే అభిమానం, వాళ్ళ కళ్ళల్లో సంతోషం, వాళ్ళ కుటుంబానికి లభిస్తున్న ఆసరా చూస్తుంటే
మనకి ఇంకా ఇన్స్పిరేషన్ ఇంకా వస్తుందన్నమాట. ఎస్, మనం చేస్తున్నది చాలా కరెక్ట్ పని, మంచి పని. ఇట్లాంటి వాళ్ళకి మనం వీలైనంత వరకు ఇంకా చేయాలనే కోరిక రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్ప ఇంకా తక్కువ అయితే కాదు. కాబట్టి నేను చెప్తున్నాను కదా, నేను వీలైనంత వరకు నేను చేయగలిగిన అన్ని రోజులు ఎంత కష్టం వచ్చినా కూడా నా ఫౌండేషన్ త్రూ నేను సోషల్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్స్ నేను రన్ చేస్తూనే ఉంటాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు మహిళా లోకానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సందేశం ఇచ్చేంత పెద్ద స్థాయి కాదు, బట్ నేను చెప్పేది ఏంటి అంటే, ఎంతలో ఉన్నా ఏది ఉన్నా మన కుటుంబానికి, మన పిల్లలకి, మన భర్తకి మనం సపోర్ట్ చేసుకుంటూ, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకుంటూ, మళ్ళీ వీలైనంతలో కొంచెం మన చుట్టుపక్కల వాళ్ళకో ఏదో అంతో కొంత సాయం చేస్తూ ముందుకెళ్ళాలి. మన పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. మన భర్త ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అట్లాగే మన ద్వారా సొసైటీకి ఏదన్నా ఉంటే హెల్ప్ చేయాల్సి వస్తే చేయాలి. ఈ విధంగా ఉండాలని మరి మహిళలందరూ, ఎందుకంటే మహిళ లేనిదే అసలు ఇల్లు లేదు. సో మహిళలే వాళ్ళ శక్తి నిరూపించుకుంటూ మరి ఇప్పుడు ఇంటి సంసారాన్ని చూడడమే కాకుండా ఉద్యోగం చేసే ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, కష్టపడి చేయాలి. నారీ శక్తి అనేది ఏంటో నిరూపించుకొని ముందుకెళ్ళాలనేది నా కోరిక. అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ చైర్మన్గా మీరు 20,000కు పైగా మహిళలకి ఈ వర్క్స్ అన్ని నేర్పించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకేదైనా టార్గెట్ పెట్టుకున్నారా? అంటే వీళ్ళ సంఖ్యను ఇంకా పెంచాలి, సంఖ్యను పెంచాలి. ఇంకేమన్నా షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా చెప్పాను కదా ఇప్పుడే, కంప్యూటర్ అని, ఇంకా అట్లా ఇంకేమైనా ఉంటే అట్లాంటివి ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ చేసేది ప్లానింగ్లో ఉన్నాను. త్వరలో అది కూడా నేను స్టార్ట్ చేస్తాను. చూసారు కదా కావ్య కిషన్ రెడ్డి గారు ఎంతమంది మహిళలకి అండగా నిలబడుతున్నారో. కేంద్ర మంత్రి సతీమణిగా ఆవిడ ఇంట్లోనే కూర్చోవచ్చు, రాజభోగాలు అందుకోవచ్చు. కానీ అలా కాదు, ఓ సాధారణ మహిళగా ఆవిడ అందరిలో కలిసిపోతూ ఉంటారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ హాజరవుతూ ఉంటారు. ఎవరికి ఏ అవసరం అన్నా కానీ అండగా నిలబడతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా గొప్ప వర్క్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.